చేసుకొని ఉదయకాల సమయంలో ఆరాధనని ప్రారంభించుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రభా, మీ పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఈ నూతన సంవత్సరంలో మొదటి ఆదివారం ప్రభా నీ సన్నిధిలో చేరి ఉండటానికి మీరు మాకు ఇచ్చిన అవకాశంను బట్టి ప్రభా మీకు వందనాలు. తీసుకొచ్చిన వారిని బట్టి మీకు వందనాలు. రావాల్సిన వారిని కూడా సకాలంలో మీరు తీసుకొని రండి ప్రభా. నిన్ను ఆరాధించటకును నీ వాక్యము చేత మేము బలపరచబట్టకును యోగ్యమైన రీతిలో నీ బలను సమీపించటకు ప్రభా మీరు కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి విధమైన ఆటంకం, అంధకార దురాత్మ శక్తుల్ని యేసు నామములో బంధిస్తూ ఉంటున్నాం ప్రభా. మీరే కృప చూపించి నడిపించమని, ఈ సమయాన్ని మా కొరకు దీవెనకరంగా మీరు దయచేయమని మీ కృపగల హస్తాలు ప్రభావంలో అప్పగించుకుంటూ యేసు నామంలో ప్రార్థిస్తూ నాం తండ్రి, ఆమేన్. మనందరూ లేచి నిలబడి దేవుని వాక్యాన్ని చదువుకుందాం, ప్రభుని ఆరాధిద్దాం. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు మనం చదువుకుందాం, కలిసి చదువుకుందాం. ఈ మొదటి పునరుత్థాన దినమున పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించబడిన వాక్యము రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు, పేజ్ నెంబర్ 142. అందరం కలిసి చదువుకుందామండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలి కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమును అనుకూలమును సంపూర్ణమైన ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యం ద్వారా మనతో మాట్లాడి మనల్ని ఆస్వాదించును గాక. ఆమేన్. ప్రేమ కలిగిన మా ప్రభా, మీ పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఇంతవరకు ప్రభా మా ఆరాధన స్వీకరించిన దేవా, ఈ సమయంలో నీ వాక్యాన్ని మేము ధ్యానించినట్టుగా నీ వాక్యం ద్వారా ప్రభా మీరు మాతో మాట్లాడమని మీ కృపగల హస్తాలకు అప్పగించుకుంటూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండమ్మా. ఈ నూతన సంవత్సరము మనం ప్రారంభించేటప్పుడు దేవునికి సంపూర్తిగా మనం అప్పగించుకుంటా, ద టోటల్ సరెండర్ అనేటువంటి ఈ యొక్క రోమిలికి రాసిన పత్రికలో నుండి కొన్ని విషయాలు ఈ ఉదయకాల సమయంలో మనము ధ్యానం చేయటానికి ప్రయత్నం చేద్దాం. ఈ 12వ వచనం గనక 12వ అధ్యాయం గనక మీరు చూస్తే కాబట్టి అనేటువంటి మాటతో ప్రారంభమవుతుంది. నేను ఎప్పుడూ చెప్తా ఉంటాను, కాబట్టి అనేటువంటి మాట మనకి కనబడంగానే మనం వేసుకోవాల్సినటువంటి ప్రశ్న ఎందుబట్టి. సో ఎందుబట్టి అనేటువంటి ప్రశ్నకు మనకు జవాబు దొరికినప్పుడు అప్పుడు కాబట్టి అనేటువంటిది మనం చదువుకుంటా వెళ్తాం. సో 11 అధ్యాయాల్లో కూడా పౌలు గారు ఏదైతే డాక్ట్రిన్ మాట్లాడుతూ వచ్చాడో, లేదంటే బోధకు సంబంధించిన విషయాలు ఆయన మాట్లాడుతూ వచ్చాడో, ఈ 12వ అధ్యాయం నుండి ఆ బోధను మన జీవితాల్లోకి అన్వయించుకొని ప్రాక్టికల్గా ప్రభు కొరకు మనం ఎట్లా జీవించాలి అనేటువంటి విషయాన్ని పౌలు గారు తెలియజేస్తూ ఉంటున్నాడు. అంటే ఒక రకంగా చెప్పాలంటే, ఆఫ్టర్ డాక్ట్రిన్ కమ్స్ ద డ్యూటీ, ఆఫ్టర్ రెవల్యూషన్ కమ్స్ ద రెస్పాన్సిబిలిటీ, ఆఫ్టర్ ప్రిన్సిపల్స్ కమ్స్ ద ప్రాక్టీస్. మనం కేవలము దేవుని వాక్యము బోధించటం అనేటువంటిది క్రైటీరియా కాదు. దేవుని వాక్యాన్ని బోధిస్తున్నటువంటి క్రమంలో మన జీవితంలో కూడా ఆ దేవుని వాక్యము పనిచేస్తూ ఉండాలి. అందుకనే డాక్ట్రిన్ అనేటువంటిది ఇట్ షుడ్ ఫాలో బై డ్యూటీ. మనము ఏదైతే దేవుని వాక్యాన్ని వింటున్నామో అది మన జీవితాల్లోకి ఎట్లాగా మనము ఆ పరివర్తనలోకి తీసుకొస్తున్నాం అనేటువంటిది మనం గమనించుకోవాలి. చాలాసార్లు మనం దేవుని వాక్యాన్ని నేర్చుకోవటానికే మనం పరిమితం అయిపోతూ ఉంటాం కదా. అందుకనే మనం దేవుని సందుకు వచ్చినప్పుడు కూడా దేవుని వాక్యం వినేటప్పుడు మనకున్నటువంటి ఫీలింగ్ ఏంటంటే, ప్రభా నువ్వు ఏ మర్మాలు మాకు బోధిస్తావు కదా. మర్మాలు వినటానికి వస్తూ ఉంటారు. నేనంటాను, దేవుని వాక్యము మర్మాల కొరకు రాయబడలా, దేవుని వాక్యము అనుసరణ కొరకు రాయబడింది. దేవుని వాక్యము మనం కొత్త విషయాల్ని నేర్చుకోవటానికి రాయబడలా. దేవుని వాక్యము మనము ఆ వాక్యాన్ని అనుసరించడానికి రాయబడింది. కాబట్టి
మనము దేవుని వాక్యాన్ని నేర్చుకోవటం వల్ల ప్రయోజనమేం లేదు. ఆ నేర్చుకున్నటువంటి వాక్యము మన జీవితాల్లో ఎప్పుడైతే మనం అనుసరిస్తామో అప్పుడు మన జీవితాల్లో మార్పు అనేటువంటిది సంభవిస్తుంది. అందుకనే డాక్ట్రిన్ అనేటువంటిది ఇట్ షుడ్ లీడ్ టువర్డ్స్ ద డ్యూటీ. అందుకనే దేవుని వాక్య సత్యాన్ని మనం తెలుసుకోవటం వల్ల ప్రయోజనం లేదు, కానీ ఆ దేవుని వాక్య సత్య ప్రకారం మనం జీవించటం అనేటువంటిది మనం నేర్చుకోవాలి. నువ్వు దేన్ని నమ్ముతావో దాని ప్రకారం జీవిస్తావు. అంటే నువ్వు గనక దేవుని నమ్ముకుంటే దేవుని వాక్య ప్రకారం నువ్వు జీవించాల్సిందే, ఇంకా వేరే ఆప్షన్ ఏమి లేదు. కాబట్టి నువ్వు దేవుని గనక నమ్మితే నీ ఇష్టానుసారంగా బ్రతకడానికి అవకాశం లేదు. కారణం ఏంటంటే నువ్వు ఏది నమ్ముతావో దాని ప్రకారమే నువ్వు జీవించాలి. ఉదాహరణకి ఒసామా బిన్ లాడన్ని ఒకసారి ఇంటర్వ్యూ చేసినప్పుడు అతను అన్నటువంటి మాట ఏంటో తెలుసా? మేము మరణాన్ని ప్రేమిస్తాం గనక మరణం కొరకు మేము సిద్ధపడతాం, లేదంటే మరణాన్ని మేము పెద్దగా ఇబ్బందిగా మేము చూడం. దానికి భిన్నంగా అమెరికా వాళ్ళు జీవితాన్ని ప్రేమిస్తారు గనక వాళ్ళ జీవితం కొరకు ఆరాటపడతా ఉంటారు. కాబట్టి వాళ్ళకి మాకున్నటువంటి ప్రధానమైనటువంటి తేడా ఇదే అనేటువంటిది ఆయన చెప్పుకొచ్చాడు. అంటే నువ్వు దేన్ని నమ్ముతావో దానికి నీ ప్రాణాన్ని ఇస్తావు. సో ఎప్పుడైతే మనం దేవుని వాక్యాన్ని నమ్ముతామో ఆ దేవుని వాక్యం యొక్క అనుసరణ కొరకు మన జీవితాన్ని వెచ్చించాలి అనేటువంటి వాస్తవాన్ని మనము అర్థం చేసుకోవాలి. అందుకనే రాడికల్ ఇస్లాంలో వాళ్ళు ఏమంటారంటే నీ కుమారులను వాళ్ళని నువ్వు చంపటానికి నువ్వు పంపించు అనేటువంటి ఆహ్వానము అక్కడ రాడికల్ ఇస్లాంలో ఉంటుంది. కానీ క్రైస్తవ్యంలో కనుక గమనిస్తే దానికి బదులుగా దేవుడు తన కుమారుణ్ణి మన కొరకు చనిపోవటానికి ఈ లోకములోకి పంపించాడు. కాబట్టి ఈ లోకములో మన బిహేవియర్ అనేటువంటిది ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ బిలీఫ్ సిస్టమ్ అనేటువంటి విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. ఈ భాగంలో గనక మనం గమనించట్లయితే పౌలు గారు ఆయన సజీవ యాగముగా మిమ్మల్ని మీరు సమర్పించుకొనుడి అని అంటాడు. అంటే ఒక రకంగా యు హ్యావ్ టు లివ్ అండ్ డై ఎట్ ద సేమ్ టైం. ఇది ఎట్లా సాధ్యమవుతుంది? అయితే మనం బ్రతకగలుగుతాం, లేదంటే మనం చనిపోతాం. అంతేగాని మనం బ్రతకటం చనిపోవటం రెండు ఒకేసారి జరుగుతాయా? ఇప్పుడు ఒక జంతువుని గనక వాళ్ళు అర్పణ అర్పించారనుకోండి, అర్పణలో ఏమవుతుంది? జంతువు బ్రతుకుంటుందా చచ్చిపోద్దా? సో బ్రతుకున్నటువంటి జంతువుని తీసుకొచ్చి ఎప్పుడైతే నువ్వు అర్పణ అర్పిస్తావో అది చనిపోవటం అనేటువంటిది జరుగుద్ది. అంతే మన జీవితంలో ఎయిదర్ యూ కెన్ లివ్ ఆర్ యూ కెన్ డై. మనము బ్రతకడానికి ఉంది అవకాశం, లేదంటే చనిపోవటానికి ఉంది అవకాశం. కానీ క్రైస్తవునికి దేవుని వాక్యం చెప్పే సత్యం ఏంటో తెలుసా? నువ్వు చస్తూ బ్రతకాలి. యు హ్యావ్ టు లివ్ అండ్ డై అట్ ద సేమ్ టైం. అంటే క్రైస్తవుని యొక్క జీవితంలో ఒక పక్కన మృత్యు అనేటువంటిది కనపడాలి, ఇంకో పక్కన జీవం అనేటువంటిది కనపడాలి. మరి అది ఎట్లాగా సాధ్యమండి అనంటే పౌలు గారు దాన్ని స్పష్టంగా చెప్పాడు. నేను క్రీస్తుతో కూడా సిలువేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. అంటే పౌలు గారి ఉద్దేశం ఏంటి? నేను లోకానికి పాపానికి చచ్చిపోయాను, దేవుని కోసమే నేను బ్రతుకుతున్నాను. అది దాని అర్థం. అంటే మనం ఈ లోకంలో జీవించేటువంటి క్రమంలో అనుదినము కూడా యు హ్యావ్ టు డై ఫర్ ద సిన్ అండ్ ఫర్ ద వరల్డ్ యాజ్ యు లివ్ ఫర్ జీసస్ క్రైస్ట్. అంటే క్రైస్తవుని యొక్క జీవితంలోనే చచ్చుతూ బ్రతకటం అనేటువంటిది సంభవిస్తుంది. అది మన జీవితాల్లో జరుగుతా ఉందా లేదా అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. మనం ఎంత పాపానికి చచ్చిపోతామో, ఎంత మనము లోకానికి చచ్చిపోతామో అంతగా మనం క్రీస్తు కొరకు బ్రతికుంటాం. నువ్వు ఈ లోకం కొరకు పాపము కొరకు గనక నువ్వు బ్రతుకుతున్న వాడివైతే నువ్వు క్రీస్తు కొరకు నువ్వు జీవించలేవు. నువ్వు క్రీస్తు కొరకు జీవించాలంటే బై నెసెసిటీ నువ్వు పాపానికి లోకానికి ప్రతిదినము చచ్చిపోతా ఉండాలి. అన్లెస్ యు డై యు కెనాట్ లివ్ ఫర్ క్రైస్ట్ అనేటువంటి వాస్తవాన్ని మనం అర్థం చేసుకోవాలి. అందుకనే ఇక్కడ పౌలు గారు ఆయన వాడినటువంటి పదం సజీవ యాగముగా మిమ్మల్ని మీరు సమర్పించుకోండి అంటే క్రైస్తవునిగా ఈ లోకంలో మన జీవితాల్లో ఈ రెండు కనబడాలి. మన జీవితంలో డెత్ కనబడాలి, మన జీవితంలో లైఫ్ కనబడాలి.
ఏ విషయంలో డెత్ కనబడాలి? లోకం విషయంలో డెత్ కనబడాలి, పాపం విషయంలో డెత్ కనబడాలి. ఏ విషయంలో లైఫ్ కనపడాలి అంటే క్రీస్తు విషయంలో లైఫ్ మనం కలిగి ఉండాలి. అంటే ఈ లోకంలో మనం జీవిస్తున్నటువంటి క్రమంలో మనము జీవిస్తున్నామంటే మన జీవితము ద్వారా క్రీస్తు యొక్క జీవము గనక ప్రసరించకపోతే మనము జీవిస్తున్నటువంటి వారము కాదు. ఇఫ్ ద లైఫ్ ఆఫ్ క్రైస్ట్ ఈజ్ నాట్ లివింగ్ త్రూ యూ, యు ఆర్ ఇన్ ఫ్యాక్ట్ డెడ్ అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ లోకంలో మనం బ్రతుకుతున్నామంటే మన బ్రతుకులో గనక క్రీస్తు యొక్క జీవము అది ప్రసరించకపోతే మనము బ్రతికేటువంటి వారం కాదు. భౌతికంగా నువ్వు బ్రతుకుతుండొచ్చు, కానీ దేవుని దృష్టిలో నువ్వు మరణించినటువంటి వాడవే అనేటువంటి వాస్తవాన్ని మనము అర్థం చేసుకోవాలి. అందుకనే ఏమంటారు? లివింగ్ అండ్ డెడ్ ఎట్ ద సేమ్ టైం. అంటే ఈ లోకంలో మనం ప్రభు కొరకు జీవించేటువంటి క్రమంలో మన జీవితంలో అనుదినము ఇది ఒక్కరోజు జరిగేటువంటి ప్రక్రియ కాదు. మన మారు మనసు పొందిన దగ్గర నుండి కూడా అర్థమవుతుందా? అందుకనే మనం బాప్తీసం తీసుకునేటప్పుడు ఎందుకు నీళ్లలో ముంచి పైకి లేపుతారు? నీళ్లలో ముంచినప్పుడు నువ్వు చచ్చినటువంటి వాడవు, నీళ్లలోండి పైకి లేపినప్పుడు నీవు బ్రతికినటువంటి వాడవు. అంటే దేని విషయంలో నువ్వు చచ్చిపోతున్నావు? నువ్వేమని డిక్లేర్ చేస్తున్నావు? నేను పాపం విషయంలో, లోకం విషయంలో నేను చచ్చిపోతున్నాను, మళ్ళా క్రీస్తు విషయంలో నేను తిరిగి జీవిస్తున్నాను అనేటువంటి ఆ పిక్చర్ అనేటువంటిది మనం బ్యాప్టిజం ద్వారా ఇస్తా ఉంటున్నాం. అందుకనే మన జీవితాల్లో ఇది ప్రతిదినము జరిగేటువంటి ప్రక్రియ. కారణం ఏంటంటే మనం మారు మనసు పొందినంత మాత్రం చేత, మనం బాప్తిజం తీసుకున్నంత మాత్రం చేత మనం ఓవర్ నైట్ ఎప్పుడు పర్ఫెక్ట్ పీపుల్ అవ్వం. అంటే మనం అనుదినము కూడా పాపముతో చెలగాటం ఉంటానే ఉంటది, మనం మరణము వరకు కూడా పాపముతో చెలగాటం ఉంటానే ఉంటది. కాబట్టి మనము మారు మనసు పొందిన దినము మొదలుకొని మనం చనిపోయేంత వరకు కూడా అనుదినము మనకి ప్రాక్టీస్ కావాలి. ఏంటా ప్రాక్టీస్? డైయింగ్ ఫర్ ద వరల్డ్, డైయింగ్ ఫర్ ద సిన్ అండ్ లివింగ్ ఫర్ క్రైస్ట్. అంటే పాపం విషయంలో, లోకం విషయంలో చచ్చిపోయేటువంటి అనుభవం అనుదినము ఉండాలి, క్రీస్తు కొరకు జీవించేటువంటి అనుభవం అనుదినము ఉండాలి అనేటువంటి వాస్తవాన్ని మనం అర్థం చేసుకోవాలి. అయితే ప్రాబ్లం ఏంటంటే మన జీవితాల్లో ఉన్నటువంటి ప్రాబ్లం వాన్ విఎస్బి భలే చక్కగా ఉదాహరణ చెప్తాడు. ఆయన అంటాడు, ద ప్రాబ్లం విత్ ఎ లివింగ్ సాక్రిఫైస్ ఈస్ దట్ ఇట్ క్రీప్స్ క్రాలింగ్ అట్ ద ఆల్టర్. నా మాట మీకు అర్థమవుతుందా? బ్రతుకున్నటువంటి ఆ యొక్క సమర్పణ అనేటువంటిది మనం ఎప్పుడైతే బలిపీఠం మీద చేస్తామో, బ్రతుకున్నటువంటి వాడు ఏం చేస్తాడు? బలిపీఠం దిగిపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అందుకే చాలాసార్లు మన జీవితాల్లో కన్వీనియంట్గా బలిపీఠం దిగిపోతూ ఉంటాం. అన్ని వేళ ఎందుకు మనం బలిపీఠం ఎక్కం? కొన్ని విషయాలు ఎందుకు మనం బలిపీఠం ఎక్కుతాం? లోకం విషయాల్లో కొన్ని విషయాల్లో ఎందుకు మనం బలిపీఠం మీద ఉండకుండా నెమ్మదిగా మనం కిందకు పాగిపోయి మన సొంత ఇష్టాలు మనం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం? ఎందుకు కొన్ని విషయాల్లో మనకున్నటువంటి ఆలోచనలు నెరవేర్చుకుంటూ వెళ్తున్నాం? మనం ప్రతిదినము ప్రతి క్షణము ఆ బలిపీఠం మీద మనం బ్రతకలేమా? ఆ బలిపీఠం మీద మనం జీవించలేమా? వై యు ఆర్ గెటింగ్ ఆఫ్ ద ఆల్టర్ కన్వీనియంట్లీ సమ్ టైమ్స్? ఎందుకు కొన్నిసార్లు నీకు ఇష్టం ఉన్నప్పుడేమో, నీకు బాగా మూడ్ వచ్చినప్పుడేమో బలిపీఠం ఎక్కేస్తావు కదా. పాస్టర్ గారు ఈరోజు భలే ప్రార్థన చేయబుద్ధి అయిందండి, ఈరోజు భలే వాక్యం చెప్పబుద్ధి ఏమంటారు చదవబుద్ధి అయిందండి అని చెప్పి ఏం చేస్తావు? బలిపీఠం ఎక్కుతావు. మళ్ళీ మరుసటి రోజు ఏం చేస్తావు? బలిపీఠం దిగిపోతూ ఉంటావు. దీనికి ఉన్నటువంటి జబ్బు అదే. లివింగ్ సాక్రిఫైస్ ఉన్నటువంటి జబ్బు ఏంటంటే కన్వీనియంట్గా ఎప్పుడు కావాల్సి అప్పుడు బలిపీఠం మీద ఉంటుంది, మళ్ళీ ఎప్పుడు కావాల్సి అప్పుడు బలిపీఠం దిగిపోతూ ఉంటుంది. దీంతో వచ్చినటువంటి తలకాయ నొప్పి అదొక్కటే. అయితే ప్రియులరా గమనించండి, దేవుని వాక్యం చెప్తా ఉంది, లేదు మన జీవితాల్లో ఆల్వేస్ యూ హ్యావ్ టు డై టు ద వరల్డ్, డై టు ద సిన్ అండ్ లివ్ ఫర్ క్రైస్ట్. మనం దేవుని కొరకు మనం జీవించవలసినటువంటి వారమై ఉన్నాం. పాపం విషయంలో అనుదినము మనము సిలువ వేయబడవలసిన వారమై ఉన్నాం. లేదంటే లోకం విషయంలో నేనంటాను, కొన్ని విషయాల్లో మనం లోకాన్ని అసహించుకోవటం కాదు, అన్ని విషయాల్లో లోకాన్ని అసహించుకోవాలి.
కొన్ని పాపాలని మనం ఎంటర్టైన్ చేయటం కాదు, ప్రతి పాపాన్ని మనం అసహించుకోవాలి. ప్రతి పాపం విషయంలో కూడా మనం మరణించాలి. అంటే సెలెక్టివ్గా మనము ఈ లోకంలో జీవించడం కాదు. దేవుడు మన జీవితాల్లో కోరుకుంటుంది టోటల్ సరెండర్, సంపూర్ణమైనటువంటి ఆ యొక్క సమర్పణతో మనము జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు అనేటువంటి వాస్తవాన్ని మనము అర్థం చేసుకోవాలి. పౌలు గారు ఈ భాగంలో ప్రధానంగా 3 విషయాలు ఆయన హైలైట్ చేస్తున్నాడు. ఆ 3 విషయాలు కూడా ఉదయకాల సమయంలో మనం ధ్యానం చేసి ముగించుకుందాం. మొట్టమొదటి అంటాడు, ఈ లోక మర్యాదను అనుసరింపక. జాగ్రత్త వినండి, ఇక్కడ పౌలు గారు 2 పదాలు మిక్స్ చేశాడు. ఒకటి లోకము అంటున్నాడు, ఇంకొకటి మర్యాద అంటున్నాడు. ఇవి 2 కూడా డిఫరెంట్ వర్డ్స్. అంటే లోకము దగ్గరికి వచ్చేటప్పటికి మనం అర్థం చేసుకోవాల్సింది, లోకం అనేటువంటిది న్యూట్రల్గా లేదు. లోకము ఎప్పుడు కూడా క్రైస్తవ్యానికి వ్యతిరేకంగానే ఉంటది. అంటే దాని అర్థం ఏంటంటే, ఎక్కడ కూడా మనము లోకాన్ని దేవుణ్ణి సమాధానంతో పెట్టలేము. నా మాట మీకు అర్థమవుతుందా? చాలాసార్లు ఇక్కడ సమాధానం అనేటువంటి మాట మనం చాలా మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నాం. ఏంటో చేస్తున్నాం తెలుసా? మనం సమాధానం అనేటువంటి ముసుగులో మనం కాంప్రమైజ్ అవుతున్నాం. ఈ లోకంలో మీకు సమాధానం ఎప్పుడు ఉంటుందో తెలుసా? వెన్ యు కాంప్రమైజ్ విత్ ద వరల్డ్. లోకం అనుకున్నట్లు గనక మీరు బ్రతికితే లోకముతో సమాధానం ఉంటది. అందుకే మన చాలాసార్లు ఎందుకు వచ్చిన గొడవలే, ఎందుకు వచ్చిన రాద్ధాంతములే అని ఏం చేస్తూ ఉంటాం? మనము లోకముతో కాంప్రమైజ్ అవుతాం కాబట్టి లోకంలో సమాధానం ఉంటుంది. నేను అంటున్నాను, నువ్వు క్రీస్తు కొరకు బ్రతికేవాడువైతే లోకముతో ఎప్పటికీ నీకు సమాధానం ఉండదు. కారణం ఏంటంటే, లోకం యొక్క విధానం వేరు, లోకం యొక్క తలంపులు వేరు, లోకం యొక్క ఆలోచన వేరు, దేవుని యొక్క విధానం వేరు, దేవుని యొక్క ఆలోచన వేరు. నువ్వు ఎప్పుడైతే దేవుని విషయంలో కాంప్రమైజ్ అవుతావో అప్పుడే నువ్వు లోకంతో సమాధాన పడతావు. నువ్వు గనక దేవుని విషయంలో కాంప్రమైజ్ అవ్వకపోతే ఆల్వేస్ యూ విల్ బికమ్ అన్ ఎనిమీ టు ద వరల్డ్ అనేటువంటి వాస్తవాన్ని అర్థం చేసుకో. నా మాట మీకు అర్థమవుతుందా? సమాధానం అంటే లోకంతో కాంప్రమైజ్ చేయటం కాదమ్మా. సమాధానం అంటే అందరితో ఫ్రెండ్షిప్ చేయటం కాదు. సమాధానం అంటే అందరితో కలిసిమెలిసి ఉండటం కాదు. నీ క్రైస్తవ విలువలు నువ్వు త్యాగము చేయకుండా, నువ్వు క్రైస్తవ విషయంలో ఆ డిస్టింక్షన్స్ మెయింటైన్ చేస్తూ నువ్వు సమాధానం కలిగి ఉండాలి. అంతేగాని ఏదో ఏమంటారు, లోకంతో కలిసిపోయి నేను సమాధానంగా ఉన్నాను, మేమిద్దరం చాలా స్నేహంగా ఉంటాము, లేదంటే మేమిద్దరము చేతిలో చేసుకుని తిరుగుతాము, అది సమాధానం కాదు, అది కాంప్రమైజ్. యు ఆర్ కాంప్రమైజింగ్ విత్ ద వరల్డ్. బీ కేర్ఫుల్. అందుకనే ఇక్కడ అంటున్నాడు, లోకము ఎప్పుడు కూడా ఇట్ ఈస్ నెవర్ న్యూట్రల్ వెన్ ఇట్ కమ్స్ టు గాడ్. లోకముకు ఆల్రెడీ ఒక వ్యూ ఉంది, దాన్ని వరల్డ్ వ్యూ అంటాం. ఆ వరల్డ్ వ్యూ అనేటువంటిది ఇట్ ఈస్ ఆల్వేస్ అగైనెస్ట్ ద బిబ్లికల్ వరల్డ్ వ్యూ. దేవుని వాక్యము చెప్పే సత్యముతో లోకము ఎప్పటికీ అంగీకరించదు, లోకము ఎప్పటికీ ఏకీభవించదు. గనక నువ్వు దేవుని విషయంలో కాంప్రమైజ్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. అవసరమైతే లోకానికి వ్యతిరేకంగా నిలబడు, నష్టమేం లేదు. లోకానికి ఆపోజిట్ గా నువ్వు ఉండాల్సిందే. కారణం ఏంటో తెలుసా? యూ కెన్ ఎవర్ కాంప్రమైజ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అందుకనే క్రైస్తవులుగా మనకున్నటువంటి ఛాలెంజ్ ఏంటంటే, లోకంలో మనము కలిసిపోలేము, అట్లా అని లోకంలో మనం ఐసోలేట్ కూడా కాలేము. అంటే నువ్వు ఈ లోకంలో జీవించాల్సిందే, ఒక సన్యాసిగా నువ్వు జీవించలేవు. అంటే ఈ లోకంలో నువ్వు సన్యాసిగా జీవించలేవు, అట్ ద సేమ్ టైం లోకంలో కలిసిపోయి నువ్వు జీవించలేవు. ఈ 2 విషయాలు నీ జీవితంలోకి రాకుండా జాగ్రత్తగా దేవుని కొరకు నువ్వు లోకంలో ఉంటూనే లోకములో భిన్నంగా దేవుని కొరకు జీవించాల్సినటువంటి ఆవశ్యకతను మనము అర్థం చేసుకోవాలి. యూ కెనాట్ ఎస్కేప్ ద వరల్డ్, యూ హ్యావ్ టు లివ్ ఇన్ ద వరల్డ్, బట్ అట్ ద సేమ్ టైం యూ హ్యావ్ టు లివ్ డిస్టింక్ట్లీ ఇన్ ద వరల్డ్. మనము లోకంలో ఉండాల్సిందే. లోకానికి భిన్నంగా మనము ఏమంటారు, సన్యాసం పట్టుకొని మనము ఊరు బయట మనం జీవించలేం. అయినప్పటికీ కూడా లోకంలో ఉంటూ లోకంలో కలిసిపోకుండా లోకంలో భిన్నమైనటువంటి దేవుని కొరకు జీవితాన్ని
మనము జీవించాల్సినటువంటి అవసరత ఉంది. అందుకనే ఇక్కడ అంటున్నాడు, ఈ లోక మర్యాదను అనుసరింపక. నిజానికి లోకము అనేటువంటి పదము మనం గనక గమనిస్తే గ్రీక్ లో కాస్మోస్ అనేటువంటి వర్డ్ ఉంది, అంటే యూనివర్స్ అని అర్థం. కానీ ఇక్కడ పౌలు గారు వాడినటువంటి పదము జనరల్ వరల్డ్ గురించి ఆయన మాట్లాడలా. ఆయన దేని గురించి మాట్లాడంటే ద ఏజ్ గురించి మాట్లాడాడు. అక్కడ గ్రీక్ లో ఒక డిఫరెంట్ పదం ఉంది, అయాన్ అనేటువంటి పదం. ఆ పదాన్ని వాడుతున్నప్పుడు మనకి ఒక విషయం అర్థం కావాలి. ఎందుకంటే న్యూ టెస్ట్మెంట్ లో కానీ లేదంటే హీబ్రూ కల్చర్ లో కానీ వాళ్ళకు ఉన్నటువంటి కాలాలు రెండు కాలాలు. ఒకటి జరుగుతున్న కాలం, రెండోది భవిష్యత్ కాలం. అది దాని అర్థం. నా మాట మీకు అర్థమవుతుందా? గతించిన కాలాన్ని వాళ్ళు పరిగణలో తీసుకోరు. యూదులు కానీ లేదంటే అప్పుడున్నటువంటి వాళ్ళ థింకింగ్ లో ఈ రెండు కాలాలే వాళ్ళకి బాగా హైలైట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే గతించిన కాలాన్ని నువ్వు మళ్ళా వెనక్కి తీసుకొని రాలేవు గనుక నువ్వు దేని విషయంలో కన్సిడర్ చేయాలంటే ప్రస్తుత కాలము, రాబోతున్న కాలము. అంటే ఇక్కడ పౌలు గారు దేని గురించి మాట్లాడుతున్నాడు? ప్రస్తుత కాలములో పాపాన్ని అధిగమించుట, రాబోతున్న కాలంలో ప్రభు కొరకు నిత్యత్వంలో జీవించుట. అది దాని అర్థం. నా మాట మీకు అర్థమవుతుందా? అంటే ప్రస్తుత కాలంలో మనం ఏం చేయాలా? భవిష్యత్తు కాలాన్ని దృష్టిలో పెట్టుకొని మనము జీవించాలి. కారణం ఏంటంటే ప్రస్తుత కాలము ఏదైతే ఉందో ఇదంతా కూడా నాశనము కాబోతా ఉంది, లయము కాబోతా ఉంది. నిత్యము నిలిచేది ఏమన్నా ఉందంటే భవిష్యత్ కాలం మాత్రమే. అంటే ప్రస్తుత కాలంలో నువ్వు ఏదైతే జీవిస్తున్నావో, నువ్వు ఏదైతే కలిగి ఉన్నావో, నువ్వు ఏదైతే సంపాదిస్తున్నావో, నువ్వు ఏదైతే సాధిస్తున్నావో అవన్నీ కూడా దే ఆర్ గోయింగ్ టు బికమ్ డస్టెడ్, మట్టి కాబోతున్నాయి. సో నిలిచి ఉండేది ఏదైనా ఉందంటే భవిష్యత్ కాలం మాత్రమే, రాబోతున్నటువంటి కాలం. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు? ఈ లోకము అని అంటున్నప్పుడు కన్సిడర్ ద ఏజ్ విచ్ యు ఆర్ లివింగ్ ఇన్. అంటే నువ్వు ప్రస్తుత కాలంలో రాబోతున్నటువంటి కాలము కొరకు సిద్ధపడుతూ నువ్వు ఎట్లాగా బ్రతుకుతున్నావు, అది పౌలు గారు వేసేటువంటి ప్రశ్న. అంటే నువ్వు ప్రస్తుత కాలంలోనే భవిష్యత్తు గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రస్తుత కాలంలోనే నువ్వు రాబోతున్నటువంటి కాలం గురించి ఆలోచించవలసిన అవసరం ఉంది. కారణం ఏంటంటే ప్రస్తుత కాలం అనేటువంటిది నిత్యము ఉండపోవట్లేదు. ఒకానొక దినమున ఈ ప్రస్తుత కాలం అనేటువంటిది అది అంతరించబోతా ఉంది. కాబట్టి ప్రస్తుత కాలం అనేటువంటిది అంతరించిపోద్ది గనుక నువ్వు ప్రస్తుత కాలంలో జీవించేదంతా కూడా అది అంతరించబోతుంది గనక at the end of the day your life is going to be wasted if you live only for the present. నువ్వు కేవలం ప్రస్తుత కాలము కొరకే నువ్వు జీవిస్తూ ఉంటే గనక ఈ లోకము అని అంటున్నప్పుడు ఈ కాలము అని అర్థం. ఏ కాలము? నువ్వు కేవలము నువ్వు భవిష్యత్తు గురించి ఆలోచించకుండా ఈ ప్రస్తుతము గురించే నువ్వు ఆలోచిస్తూ నువ్వు బ్రతుకుతున్నట్లయితే నీ జీవితం వేస్ట్ అయిపోద్ది. కారణం ఏంటంటే ప్రస్తుత కాలం అంతా కూడా అంతరించిపోద్ది. వన్ ఫైన్ డే ప్రస్తుత కాలం అంతా కూడా గతించిపోద్ది. గమనించండి, మన గతము ఎట్లాగైతే గతించిపోయిందో మన ప్రస్తుతం కూడా గతించిపోద్ది. నిలిచి ఉండేది ఏదైనా ఉందా అంటే అది భవిష్యత్తు కాలం మాత్రమే. కాబట్టి యూ హ్యావ్ టు మేక్ ఎవ్రీ డెసిషన్ వెరీ కేర్ఫుల్లీ. రెండో మాట అంటున్నాడు మర్యాద. మర్యాద అనేటువంటి పదము గ్రీక్ లో గనక మనం గమనిస్తే దాని అర్థము స్కీమ్ అని అర్థం. స్కీమ్ అంటే ట్రాప్. నా మాట మీకు అర్థమవుతుందా? ఎప్పుడన్నా స్కీమ్ అన్నారా? కొంచెం జాగ్రత్తగా ఉండండి అమ్మా. మనకున్నటువంటి జబ్బు ఏంటంటే స్కీమ్ అనగానే మనకు అట్రాక్షన్. అందుకే చాలా మంది స్కీములో బోల్తా పడతా ఉంటారు. తర్వాత మళ్ళా వచ్చి అంటారు, పాస్టర్ గారు వాడు ఏదో స్కీమ్ అన్నాడండి, వాడు మా చుట్టమేనండి, లేదంటే మాకు బాగా తెలిసిన వాడేనండి, వాడు ఏదో స్కీమ్ అన్నాడని స్కామ్లో ఇరుక్కున్నారు వీళ్ళు. జాగ్రత్త, స్కీమ్ అనేటువంటిది ఎప్పుడు కూడా స్కామ్లోకి దారితీస్తుంది. కాబట్టి స్కీమ్ అనగానే ఎగబడి పరిగెత్తమాకండి. స్కీమ్ అనగానే అసలు దగ్గర కూడా రానివ్వకండి. ఎవరు నా మాట వింటలేదు.
ఎందుకంటే ఆల్రెడీ చాలా మంది పేకలోతు కూరిపోయారు స్కీముల్లో. జాగ్రత్త, బీ కేర్ఫుల్. పౌలు గారు అంటున్నాడు, ఈ మర్యాద అంటున్నప్పుడు స్కీమ్ అంటే ఇట్స్ ఎ ట్రాప్. దాని అర్థం ఏంటంటే మన ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి అంశము కూడా ఇట్ ఈస్ ఎ ట్రాప్ టు సెడ్యూస్ యూ ఇన్ టు ద థింకింగ్ ఆఫ్ ద వరల్డ్. అంటే ఈ లోక ప్రకారము నువ్వు ఆలోచించేటట్లుగా నిన్ను బలవంతంగా ఆకర్షించి లోబర్చుకునేది ఈ లోకంలో ఉన్నటువంటి మర్యాద, లేదంటే ఆ స్కీమ్. మీకు చాలా సింపుల్గా చెప్పాలంటే ఒక మాట చెప్తాను వినండి. వరల్డ్లీ వే ఆఫ్ థింకింగ్, వరల్డ్లో ఉన్నటువంటి స్కీమ్ ఏంటనేటువంటిది కనుక గమనిస్తే, రేపు అనేది లేదు రాబాయ్, ఈరోజు మనం బ్రతకాలి. అది వరల్డ్స్ వే ఆఫ్ థింకింగ్. నా మాట మీకు అర్థమవుతుందా? రేపు ఎవడు చూడొచ్చాడండి, ఏదో పాస్టర్ గారు చెప్తాడు మరణించిన తర్వాత అంట నిత్య జీవం ఉంటుందంట, తర్వాత 2 మార్గాలు ఉన్నాయంట, ఒకటి నరకం అంట. ఎవడు చూడొచ్చాడండి? కాబట్టి పాస్టర్ గారు చెప్పినట్లు మనం నమ్మి సన్యాసుల ఈ లోకం ఎందుకు బతకాలి? ఈ లోకం మనకి చాలా ఆఫర్ చేస్తూ ఉంది, ఈ లోకంలో చాలా ఎంజాయ్మెంట్ ఉంది, ఈ లోకంలో చాలా ఎంటర్టైన్మెంట్ ఉంది, ఈ లోకము ఆఫర్ చేసేది చాలా ఉంది. కనుక ఏం చేస్తారు? భవిష్యత్తు అనేటువంటిది లేదనుకొని ఈరోజే మనకుంది అనేటువంటి ఒక ఆలోచనతో చాలా మంది ఈ లోకంలో జీవిస్తూ ఉంటారు. దట్ ఈస్ ద వరల్డ్లీ వే ఆఫ్ థింకింగ్. జాగ్రత్త. రేపు అనేటువంటిది ఎవరు చూసొచ్చారు? రేపు అనేది ఎట్లా ఉందో ఎవరికి తెలుసు? చచ్చిన తర్వాత ఏమవుద్దో ఎవరికి కావాలి? మనకు కావాల్సిన ఏంటి? ఈ లోకంలో మనం ఎట్లా ఉన్నాం? ఈ లోకంలో మనం హ్యాపీగా ఉన్నామా? ఈ లోకంలో మనం సెటిల్ అయ్యామా? ఈ లోకంలో మనకి మంచి ఉద్యోగాలు ఉన్నాయా? ఈ లోకంలో మనకి మంచి ఇల్లు కట్టించుకున్నామా? రేపటి సంగతి ఎందుకండి? కాబట్టి మన జీవితం అంతా కూడా దేని చుట్టూ తిరుగుతూ ఉంటుంది? ప్రస్తుతం గురించి తిరుగుతూ ఉంటుంది. నేను అంటాను, దట్ ఈస్ ద స్కీమ్ ఆఫ్ ద వరల్డ్. లోకం యొక్క బలమైనటువంటి ట్రాప్ అదే. నేనేం చేస్తున్నావు తెలుసా? ప్రస్తుతంలో నిన్ను బంధించి పెడతా ఉంది. అందుకని ఈరోజు మీరు ఏ ఇజం చూసుకున్నా, ఇండివిజువలిజం కావచ్చు. ఎందుకంటే ఒకప్పుడు మనము కమ్యూనిటీ లైఫ్ అనేటువంటి వాళ్ళం, కానీ ఈ రోజున కమ్యూనిటీ లైఫ్ ఎవరు కోరుకోట్లా. అందరూ కూడా ఇండివిజువల్ గానే జీవించడానికి ఇండివిజువాలిటీ పెరిగిపోతా ఉంది. రెండోది మెటీరియలిజం. ఒకప్పుడు మనకి వస్తువులకి పెద్ద మనకి ఏమంటారు ఇదేమీ లేదు, కానీ ఈ రోజున అసలు వస్తువులు లేకపోతే బ్రతకలేకపోతున్నాం. అవునంటారా కాదంటారా? ఇంట్లోకి రాగానే ఏం చేయాలి? మనకి ఒక సోఫా సెట్ ఉండాలి, ఆ తర్వాత బెడ్రూమ్లో ఫర్నిచర్ ఉండాలి, ఆ తర్వాత డైనింగ్ టేబుల్ ఉండాలి. ఇవన్నీ ఇప్పుడు మనకి ఏమైపోయింది? మస్ట్ అయిపోయింది. ఒక 100 సంవత్సరాల క్రితం చూడండి, హ్యాపీగా సాప్ మీద కూర్చొని భోంచేసాం. మాట్లాడరే, అవునా? మనమేనా అప్పుడు సాప్ మీద కూర్చుంది? మీకు గుర్తుందా? ఆ డేక్షలన్నీ పెట్టుకొని ఆ కింద కూర్చొని మధ్యలో చక్కగా సర్వ్ చేసుకుంటూ తిన్నటువంటి వాళ్ళం, అవునా? ఈరోజు అందరిళ్లలో డైనింగ్ టేబుల్స్ ఉన్నాయి కదా. ఎంతమంది డైనింగ్ టేబుల్ మీద కూర్చొని ప్రతిరోజు భోంచేస్తారు చెప్పండి? మాట్లాడరే, మరి తెలుసు. డైనింగ్ టేబుల్ ఎప్పుడు వాడతారు? గెస్ట్లు వచ్చినప్పుడు. మిగతాప్పుడు మీరేం చేస్తారు? మంచం మీద కూర్చొని తినేస్తారు, సోఫాలో కూర్చొని ఎక్కడ పడితే అక్కడ కూర్చొని తినేస్తారు. డైనింగ్ టేబుల్ ఏం చేస్తున్నా అక్కడ? కానీ డైనింగ్ టేబుల్ ఉండాలా? ఉండాలి. పిల్లవంగానే సామాను పెట్టాలి. మళ్ళీ ఆడపిల్ల వాళ్ళు సామాను పెట్టాలి. ఏం సామాను పెట్టాలా? డైనింగ్ టేబుల్ కొనాలి, ఫ్రిడ్జ్ కొనాలి, అల్మారా కొనాలి. ఇవన్నీ కూడా చూసారా? మెటీరియలిజం పెరిగిపోయింది. కన్జ్యూమరిజం, పోటీ ప్రపంచం. అమ్మో, అది నా దగ్గర లేకపోతే ఇంకా నా జీవితం లేదు. అరే, నా పక్కన వాడి దగ్గర ఉంటే కుదరదు, నా దగ్గర ఉండాలి. అట్ ద సేమ్ టైం సక్సెస్ ఎట్ ఎనీ కాస్ట్. ఓడిపోవటం కుదరదు, ఫెయిల్ అవ్వటం తట్టుకోలేం మనం. అందుకని ఫెయిల్ అయితే ఆత్మహత్యలు చేసేసుకుంటున్నారు. కారణం ఏంటంటే ఎప్పుడు కూడా సక్సెసే సాధించాలి, అన్నిట్లో కూడా మనం సక్సెసే సాధించాలి. ఇదంతా ఎవరి థింకింగ్ అమ్మా? ద వరల్డ్లీ థింకింగ్. బీ కేర్ఫుల్. కారణం ఏంటంటే ప్రపంచం ఎప్పుడు కూడా ప్రస్తుతం గురించే ఆలోచిస్తుంది కనుక ఆ ప్రస్తుతం చుట్టూతా ప్రపంచం తిరుగుతూ ఉంటది. కానీ బిబ్లికల్ వే ఆఫ్ థింకింగ్ ఏంటో తెలుసా? యు నీడ్ టు లివ్ టుడే విత్ ద వాల్యూస్ ఆఫ్ టుమారో.
రేపొద్దున మనం దేవునితో నిత్యత్వం ఉండబోతున్నాం. దేవునితో ఉన్నప్పుడు మనం ఏ విలువలు కలిగి ఉంటామో ఆ విలువలతో ఈ లోకంలో జీవించాలి. మనం దేవునితో ఉన్నప్పుడు వేటి గురించి లక్ష్యం చేస్తాం, వేటి గురించి ఆలోచిస్తాం? మరి రేపు పరలోకానికి వెళ్ళిన తర్వాతే వాటి గురించి మనం ఆలోచిద్దామా? ఈ లోకంలో ఉన్నప్పుడు ఆలోచించొద్దా? ఏమా క్రైస్తవ జీవితం ప్రభు ఏమన్నా ఇదిగో నువ్వు పరలోకంకి వచ్చిన తర్వాతే నువ్వు ప్రభు కోసం బ్రతకాలి అన్నాడా? క్రైస్తవ జీవితం ఎప్పటికీ ఈ లోకంలో జీవించాల్సిందేగా. మరి ఈ లోకంలో జీవించేటప్పుడు ఎటువంటి విలువలతో జీవించాలి? భవిష్యత్తు గురించిన విలువలే కదా. నేను అంటున్నాను, నువ్వు ఈ లోకము యొక్క విలువలతో జీవిస్తున్నావా, భవిష్యత్తు యొక్క విలువలతో జీవిస్తున్నావా? ఈ లోక మర్యాదను అనుసరించి జీవిస్తున్నావా, భవిష్యత్తు పట్ల దేవుని వాక్యం ఏదైతే చెప్తుందో దాన్ని అనుసరించి జీవిస్తున్నావా? పరలోకపు విలువలతో ఈ లోకంలో జీవించడం అనేటువంటిది మనము అలవాటు చేసుకోవాలి. అందుకనే పౌలు గారు అంటున్నాడు, మీ చుట్టూత ప్రపంచం చూడండి, ప్రపంచం చాలా నాక్గా మిమ్మల్ని తన వే ఆఫ్ థింకింగ్లోకి మిమ్మల్ని సెడ్యూస్ చేసుకొని పోతుంది, మిమ్మల్ని ఆకర్షించేస్తుంది, మిమ్మల్ని బలవంతంగా లాక్కొచ్చేస్తుంది. మీరు దాంట్లో జీవితం అంతా కొట్టుకుపోతారు. ఒకరోజు 2 రోజులు కాదమ్మా, నీ జీవితం అంతా యువర్ గోయింగ్ టు స్పాయిల్ యువర్ లైఫ్ బికాస్ ద వరల్డ్ ఈజ్ అట్రాక్టింగ్ టు ద ఎండ్ ఆఫ్ యువర్ లైఫ్. నీ జీవితాంతము కూడా ఈ లోకం అనేటువంటి నిన్ను ఆకర్షిస్తానే ఉంటది. జాగ్రత్త. పౌలు గారు అంటున్నాడు, ఆ స్కీములో కొట్టుకొని పోమాకండి. కారణం ఏంటంటే లోకం యొక్క దృష్టి ఎప్పుడు కూడా ప్రస్తుత కాలం గురించే, లోకం యొక్క దృష్టి ఎప్పుడు కూడా ఈ రోజు గురించే, లోకం యొక్క దృష్టి ఎప్పుడు కూడా ఈ జీవితం గురించే. కానీ దేవుని బిడ్డలుగా మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు యు ఆల్వేస్ నీడ్స్ టు కన్సిడర్ ద ఫ్యూచర్. మనం ఈ లోకంలో బ్రతుకుతుంది ఈ లోకం కొరకు కాదు, మనం ఈ లోకంలో బ్రతుకుతుంది భవిష్యత్తు కొరకు. భవిష్యత్తులో మనం ప్రభుతో పాటు ఉండబోతా ఉన్నాం, భవిష్యత్తులో మనం ప్రభుతో పాటు జీవించాలి. మరి పరలోకంలో మనం ఏ రకంగా జీవించడానికి మనము ఇష్టపడుతున్నామో ఆ పరలోక సంబంధమైనటువంటి జీవితము ఈ లోకంలోనే మీరు ఎక్స్పీరియన్స్ చేయాలి. నేను ఎప్పుడు అంటాను, దేవుడు మనల్ని రక్షించిన తర్వాత ఎందుకు పరలోకానికి తీసుకెళ్లేదంటే ఈ భూలోకంలో పరలోకం యొక్క అనుభవం ఇద్దామని. ఈ భూలోకంలో పరలోకం యొక్క మనమేమనుకుంటున్నాం, ఈ లోకం అలసిపోయిన పాస్టర్ గారు, ఈ లోకం ఏమైపోయింది, విసుగొచ్చేసిన పాస్టర్ గారు. ఎందుకు విసుగొచ్చింది? నువ్వు ఈ లోకం కోసం బతుకుతున్నావు కాబట్టి. అదే గనక ఈ లోకంలో గనక నువ్వు ప్రభు కోసం జీవిస్తే నీ జీవితంలో ఎప్పుడు విసుదలు రాదు. నోట్ దట్ పాయింట్. నీ జీవితంలో విసుదలు వస్తున్నట్టే కారణం ఏంటంటే బికాస్ యు ఆర్ లివింగ్ ఫర్ దిస్ వరల్డ్. దేవుని కొరకు బతికేవాడు ఎప్పుడు విసిపోడు, దేవుని కొరకు బతికేవాడు ఎప్పుడు కూడా చచ్చిపోవాలనుకోడు, దేవుని కొరకు బతికేవాడు ఎప్పుడు కూడా ఆత్మహత్య చేసుకోవడానికి బ్రతకడం. కారణం ఏంటంటే ఈ లోకంలో ఉన్నప్పుడే దేవుడు పరలోకపు ఆనందాన్ని మన జీవితాలు ఇస్తాడు. పరలోకం వెళ్తే కుటుంబం ఉండదా? ఉండదా కుటుంబం? ఏమా పరలోకం వెళ్తే కుటుంబం ఉండదా? భార్యాభర్తలు ఉండరు అక్కడ పరలోకంలో? భార్యాభర్తలుగా ఉండరు, కానీ భార్యాభర్తలు ఉంటారా లేదా? భార్యాభర్తలుగా ఉండరు, కుటుంబంగా ఉండరు, ఇండివిజువల్గా ఉంటారు. కానీ సో ఇప్పుడు పరలోకంలో భార్యాభర్తల మధ్యలో ఎటువంటి సంబంధం ఉంటుంది? ఎవరు మాట్లాడలే, అసలు ఊహించుకోవట్లేదు కూడా ఎవరు. ఈ లోకంలోనే మాకు చాలా అయిపోయింది మాస్టర్ గారు, ఇంకా పరలోకం వెళ్ళ ఊరినైనా కొంతమంది కూడా పరలోకం వెళ్తుంది కూడా ఈ బాధ మాక. పరలోకం వెళ్తుంది కూడా ఈ బాధ మాకుందా? అక్కడికి మా వదిలిపెట్టరా అమ్మా, వదిలిపెట్టే పని లేదు. నా మాట మీకు అర్థమవుతుందా? అయితే ఆ సంతోషం ఎక్కడ స్టార్ట్ అవ్వాలి? ఇక్కడ స్టార్ట్ అవ్వాలి. దేవునిలో ఆనందం, నీలోనే ఆనందం, నీలోనే సంతోషం పాటలు పాడటం కదమ్మా.
ఆ ఆనందము సంతోషము నీకు ఈ లోకంలో లేకపోతే పరలోకంలో ఎక్కడ వస్తుంది? నేను అంటాను, ఇక్కడ నువ్వు అనుభవించడం ప్రారంభిస్తావు, పరలోకంలో దాని యొక్క సంపూర్ణత నువ్వు అనుభవిస్తావు. ఎవ్రీథింగ్, జాగ్రత్త వినండి, ఎవ్రీథింగ్ యు ఆర్ గోయింగ్ టు ఎంజాయ్ ఇన్ హెవెన్ విల్ స్టార్ట్ ఇన్ ఎర్త్. ఈ భూలోకంలో గనక మనం అనుభవించట్లేదంటే బికాస్ మనం వరల్డ్లీ స్కీమ్స్లో చిక్కుకుపోయాం కాబట్టి. నిజానికి క్రైస్తవులుగా మన జీవితం పరలోకంలో ప్రారంభం కాదమ్మా, మనకి ఈ లోకంలోనే ప్రారంభమవుతుంది, పరలోకంలోకి కొనసాగుద్ది. అది రక్షణ అంటే. దేవుడు రక్షించుకుంది ఎక్కడ? పరలోకంలో రక్షించాడా? ఈ లోకంలో రక్షించాడా? అంటే అర్థం ఏంటి? ఈ లోకంలో ఏదైతే రక్షణ స్టార్ట్ అయిందో అది పరలోకంలోకి కొనసాగుద్ది. దట్ ఈస్ క్రిస్టియన్ లైఫ్. చాలా మంది ఈ సంతోషం లేకపోవటానికి కారణం ఏంటంటే వీ డోంట్ హ్యావ్ ఎ డిస్టింక్ట్ లైఫ్ ఫ్రమ్ ద వరల్డ్. మనం ఆల్రెడీ ఈ లోకం యొక్క థింకింగ్ లోకి, ఈ లోకం యొక్క మౌడ్లోకి చిక్కుకుపోయామనేటువంటి వాస్తవాన్ని మనం అర్థం చేసుకోవాలి. డేవిడ్ వైస్ అనేటువంటి ఇతను ఒక క్రైస్తవుడు, దేవుడిని నమ్ముకున్నటువంటి వ్యక్తి. 2 సార్లు స్కీయింగ్ లో ఒలింపిక్ లో గోల్డ్ మెడల్ సాధించాడు. అతను గోల్డ్ మెడల్ సాధించినప్పుడు అతని గురించి సెక్యులర్ గా NBC మీడియా వాళ్ళు ఒక ఆర్టికల్ రాశారు. ఆర్టికల్లో వాళ్ళు రాసినటువంటి మాట ఏంటో తెలుసా? డేవిడ్ వైజెస్ ఆల్టర్నేటివ్ లైఫ్ స్టైల్ లీడ్స్ టు ఒలింపిక్ గోల్డ్. ఏమన్నారు? ఆల్టర్నేటివ్ లైఫ్ స్టైల్ అంటే ఏంటి? ఆల్టర్నేటివ్ లైఫ్ స్టైల్ అంటే ఏంటి? ప్రతి అథ్లీట్కి ఉండేటువంటి లైఫ్ స్టైల్ కాదు. ఇతను దేవుని కలిగినటువంటి వ్యక్తి, దేవుని కలిగినటువంటి వ్యక్తిగా అతనికి ఏదైతే ఆల్టర్నేటివ్ లైఫ్ స్టైల్ ఉందో ఆ ఆల్టర్నేటివ్ లైఫ్ స్టైల్ నుండి అతను ఈ ఘనత సాధించాడు అని ఎవరంటున్నారు? లోకం అంటున్నామా? మరి ఈరోజు మన జీవితాల్లో ఏది ఆ చేంజ్? ఏది? ఎందుకు లోకం మనల్ని చూసి అనలేకపోతా ఉంది? ఏమండి, ఈయన దేవుని కొరకు బ్రతుకుతున్నాడు కాబట్టి దేవుడు ఈ జీవితాన్ని ఆశీర్వదిస్తున్నాడు అని ఎందుకు అంటలేదు? అటువంటి సాక్ష్యాలేవే మనకి? ఒకవేళ మన దేవుని కొరకు గనక ఈ లోకంలో మనం కలవకుండా ఆల్టర్నేటివ్ లైఫ్ స్టైల్ గనక ఈ లోకంలో మనం కలిగి ఉంటే మన ద్వారా దేవుడు నడిపించడా? దేవుడు ఘనత సాధించడా? ఆ దేవుడు ఘనత సాధించినప్పుడు లోకము దాన్ని గుర్తించదా? గుర్తించడానికి కారణం ఏంటి? మనం లోకంలో కలిసిపోయాం, మనకి ఆల్టర్నేటివ్ లైఫ్ స్టైల్ లేదు. లోకంలో ఎటువంటి లైఫ్ స్టైల్ ఉందో నీకు అదే లైఫ్ స్టైల్ ఉంది. కాదు, ఒకటి ఏంటంటే ఆదివారం నాడు చర్చ్ అనేటువంటి బోర్డు తగిలించుకున్నా కానీ ఆ బోర్డుకు మించి నీ జీవితంలో ఆ తేడా, ఆ వ్యత్యాసం లేదు. లోకంలో కలిసిపోయినాడికి ఆశీర్వాదం ఏముంటుందమ్మా? లోకంలో కలిసిపోయిన గుర్తింపు ఏముంటుంది? నువ్వు ఎప్పుడైతే ప్రభు కోసం బ్రతికినప్పుడు, దేవుని కోసం నువ్వు భిన్నంగా ఉన్నప్పుడు అప్పుడు లోకము గుర్తిస్తుంది. ఏమండి, వీడు ఆల్టర్నేటివ్ లైఫ్ స్టైల్ కలిగి ఉన్నాడు, ఇదిగో వీడు దేవుని నమ్ముకున్నాడు, వీడి జీవితం ప్రత్యేకంగా ఉంది కాబట్టి ఈ ఘనత సాధించాడు. నేను అంటున్నాను, అటువంటి సాక్ష్యం మన జీవితాల్లోకి రావాలి. ఏదో నువ్వు కష్టపడి ఒలింపిక్ గోల్డ్ మెడల్ సాధించడం వల్ల అందరూ చేస్తారా పని? ప్రపంచంలో అందరూ చేస్తారా పని? కానీ ఆల్టర్నేటివ్ లైఫ్ స్టైల్తో లోకంలో కలిసిపోకుండా దేవుని కొరకు జీవిస్తూ ఆ ప్రత్యేకతతో లోకములో ఘనత సాధించడం అనేటువంటిది అది దేవుని బిడ్డలకు మాత్రమే సాధ్యమవుతుంది. అది మన జీవితాల్లో జరగాలంటే లోక మర్యాదలో కొట్టుకొని పోమాకండి. బీ కేర్ఫుల్. ఈ లోక మర్యాద అనేటువంటిది భయంకరమైనటువంటి ట్రాప్. ఇంకా నీ జీవితాన్ని బాగు చేయనీదు. ఇంకా ఎంతసేపటికి బావిలో కప్పలాగా అక్కడక్కడే కొట్టుకొని అక్కడక్కడే తిరుగుతావు కానీ అసలు దేవుని యొక్క ఉద్దేశాలు అనేటువంటివి నీ జీవితంలో నెరవేర్చబడవు. అది ఘనత కాదు. ఆ ఘనత లోకంలో అందరికి వస్తూ ఉంది. కానీ కెన్ యూ మేక్ ఎ డిఫరెన్స్ బై లివింగ్ ఏ ఆల్టర్నేటివ్ లైఫ్ స్టైల్? అండ్ దేవునికి మహిమ తీసుకొచ్చేటువంటి ఆల్టర్నేటివ్ లైఫ్ స్టైల్ మన దగ్గర ఉందా? అటువంటి కమిట్మెంట్ మనకుందా?
లోక మర్యాదకు భిన్నంగా మనం జీవించినప్పుడు కదా లోకం గుర్తించేది. లోకంలో ఫ్లో ఎట్టయితే వస్తుందో నువ్వు కూడా ఫ్లోలో కొట్టుకొని పోతున్నావు. అందరూ చేసే పని నువ్వు చేస్తున్నావు, అంతేగాని నీ జీవితంలో ఆ ప్రత్యేకత లేదు. ఇదిగో నేను దేవుని నమ్ముకున్నాను కాబట్టి, నా జీవితంలో దేవుడు ఇది కోరుకుంటున్నాడు కాబట్టి నేను ఇది చేస్తున్నాను అని ఎప్పుడైతే నువ్వు దేవుని కొరకు సమర్పించుకుంటావో నీ జీవితం ప్రత్యేకంగా ఉంటుంది. ఆ ప్రత్యేకత లేకపోవటానికి కారణం ఏంటంటే నువ్వు దేవుని కొరకు ప్రత్యేకంగా బ్రతకట్లా. లోకంలో అందరు ఎట్లాగైతే కొట్టుకుపోతున్నారో నువ్వు కూడా అట్లా కొట్టుకుపోతున్నావు. అదే ఆలోచనలు, అదే విధానాలు, అదే ఆచారాలు, అదే వ్యవహారం, అదే పద్ధతులు, అదే ట్రెడిషన్, కొట్టుకుపోతున్నావు అంతే. అందుకనే నీ జీవితం ప్రత్యేకంగా కనపట్లేదు. నీ జీవితంలో ప్రత్యేకత ఉంటే లోకం గుర్తిస్తుంది, నీ ఫ్రెండ్స్ గుర్తిస్తారు. వాళ్ళే ముందు నేను దగ్గరికి రానిరు, తెలుసా మీకు ఆ సంగతి? మేము ఇంజనీరింగ్ చదివేటువంటి టైంలో ఆల్రెడీ వాళ్ళు తెలుసు మా లైఫ్ స్టైల్ ఏంటో. వాళ్ళే చెప్పేవాళ్ళు, అరే నువ్వు ఇక్కడ రావద్దురా అనేవాళ్ళు. కారణం ఏంటి? నువ్వు ఇక్కడికి వచ్చే పరిస్థితి కాదు ఇది. దే నెవర్ ఇన్వైటెడ్ అస్. కారణం ఏంటి? వాళ్ళు తెలుసు మేము ఎటువంటి లైఫ్ స్టైల్ జీవిస్తామో. లోకం గుర్తిస్తామా? లోకమే నేను అడ్డగిస్తుంది, అరే నువ్వు మాతో రామకరా, ఇదిగో నువ్వు మా దగ్గరికి రామాక, మేము ఈ చెడ్డ పని చేస్తున్నాం కాబట్టి నీలాంటోడు ఇక్కడ ఉండలేడు. లోకమే గుర్తిస్తుంది. మరి అటువంటి గుర్తింపు లేకుండా, మన జీవితంలో ఆ ప్రత్యేకత లేకుండా లోకంలో కలిసిపోతున్నామంటే మనం క్రైస్తవులం ఎట్లాగవుతాం? లోక మర్యాదను వదిలించుకోండి. రెండోది అంటున్నాడు, రూపాంతరము చెందుడి. చూసారా? మీ మనస్సు మారి నూతన మొగుట వలన రూపాంతరము చెందుడి. ఇక్కడ రూపాంతరం అనేటువంటి మాట గ్రీకులో గనక మనం చూస్తే మెటామార్ఫసిస్ అని అంటారు. అంటే లోపల జరిగేటువంటి మార్పును బట్టి బయట వచ్చేటువంటి మార్పు. జాగ్రత్త వినండి, అంతరంగంలో వచ్చేటువంటి మార్పు నుండి బయట వచ్చేటువంటి మార్పు. దీనికి ఉదాహరణ ఏంటో తెలుసా? క్యాటర్పిల్లర్. క్యాటర్పిల్లర్ గా పుట్టిందా, బటర్ఫ్లైగా పుట్టిందా? సో క్యాటర్పిల్లర్ గానే పుట్టింది, ఫ్రాగ్ ఉంది, ట్యాడ్బోల్ గానే పుట్టింది. కానీ కొంతకాలానికి ఏమైంది? దాని లోపల జరిగేటువంటి ఆ మార్పులను బట్టి ఆ క్యాటర్పిల్లర్ గా పుట్టినటువంటి ఆ క్యాటర్పిల్లరు, లేదంటే ఆ ట్యాడ్పోల్ గా పుట్టినటువంటి ఆ ఫ్రాగు కొంతకాలానికి దానిలో వచ్చినటువంటి మార్పును బట్టి ఏం జరిగింది? దానిలో పరివర్తన వచ్చి అది బటర్ఫ్లై అయ్యింది, లేదంటే అది ఫ్రాగ్ అయ్యింది. దాని అర్థం ఏంటో తెలుసా? ఇట్ హ్యాస్ ఎ టోటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆన్ ద ఇన్సైడ్ విచ్ మేడ్ ఇట్ టు చేంజ్ ఆన్ ద అవుట్ సైడ్. నీ అంతరంగములో వచ్చేటువంటి మార్పు నీ బహిరంగములా వచ్చేటువంటి మార్పు కిందకి అది పరివర్తన చెందాలి. అంటే దాని అర్థం ఏంటంటే, అది క్యాటర్పిల్లర్గా పుట్టినప్పుడు, లేదంటే గొంగళపురుగా పుట్టినప్పుడు దాని జీన్స్ లో గొంగళపురుగే ఉంది. నా మాట మీకు అర్థమవుతుందా? అలానే గొంగళ పురుగు నువ్వు ఎంత కొట్టినా అది ఎగిరే పరిస్థితి లేదు. బికాజ్ ఇట్ ఈస్ నాట్ ఇట్ ఈస్ బార్న్ టు ఫ్లై, బట్ ఇట్ ఈస్ డజంట్ హ్యావ్ ద ఎబిలిటీ టు ఫ్లై. నా మాట మీకు అర్థమవుతుందా? క్యాటర్పిల్లర్గా పుట్టినప్పుడు దానిలో ఏమంటారు, ఎగిరే సామర్థ్యం ఉందా? ఎగిరే సామర్థ్యం ఉంది, కానీ అప్పటికి అది ఎగరలేదు. ఆ మాట మీకు అర్థమవుతుందా? ఎగిరే సామర్థ్యం ఉంది కానీ అది ఎగరలేదు. కానీ ఎగిరే సామర్థ్యం ఎప్పుడు దానికి వచ్చింది? అది ఎప్పుడైతే మార్పు చెందిందో అప్పుడు ఏమైపోయింది? నా మాట మీకు అర్థమవుతుందా? అంటే క్యాటర్పిల్లర్లో దేవుడు సపరేట్గా బయట నుండి మళ్ళా జీన్స్ తీసుకొచ్చి సపరేట్గా దానికి లైఫ్ తీసుకొచ్చి దాని క్యాటర్పిల్లర్ చేయలా. క్యాటర్పిల్లర్గా పుట్టినప్పుడే దాంట్లో దాని పరివర్తనకు కావాల్సినటువంటి అంశాలు పెట్టి దేవుడు దాన్ని పుట్టించాడు. కానీ కొంతకాలానికి ఆ పరివర్తన చెందిన తర్వాత అది బటర్ఫ్లైగా మార్పు దిద్దింది. అది దాని అర్థం. అమ్మా జాగ్రత్త వినండి, మనము దేవుని పోలికలో నిర్మించబడిన వాళ్ళం. అంటే మన పుట్టుకలో మనం పుట్టినప్పుడే దేవుని కొరకు జీవించే సామర్థ్యంతోనే మనం జీవిస్తున్నాం. ప్రాబ్లం ఏంటంటే మనలో అంతరంగ మార్పు జరగలేదు గనక
మనలో దేవుని పోలిక అనేటువంటి క్రియారూపకం కావాలా. ఎప్పుడైతే ఒకానొక దినమున మనం మారు మనసు పొందుతామో, మారు మనసు పొందినప్పుడు అప్పుడు ఏమైంది, దేవుని యొక్క ఇమేజ్ అనేటువంటిది మన జీవితాల్లోకి క్రియారూపకంగా వచ్చి అప్పుడు మన జీవితాల్లో పరివర్తన వస్తుంది. అంటే మనం పుట్టినప్పుడే దేవుని కొరకు జీవించే సామర్థ్యం ఉంది. కారణం ఏంటి? వీఆర్ మేడ్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. మన జీన్స్ ఏం మారలా, మన జీనియాలజీ ఏం మారలా. ఒకసారి మనము మార్పు చెందిన తర్వాత అప్పుడు మనలో ఉన్నటువంటి సామర్థ్యం రివైవ్ అయింది. మనలో ఏదైతే దేవుని పోలికుందో అది ఎన్హాన్స్ అయింది. కారణం ఏంటి? మనలో వచ్చినటువంటి అంతరంగ మార్పును బట్టి. నేను అంటున్నాను, దేవుడు మన జీవితాల్లో ఆ ట్రాన్స్ఫర్మేషన్ బిజినెస్లో ఉన్నాడు. ట్రాన్స్ఫర్మేషన్ ఎప్పుడు వస్తుందో తెలుసా? నీ అంతరంగంలో మార్పు రావాలి, బహిరంగంగా మార్పు కాదమ్మా. మనం చాలాసార్లు ఏం చేస్తామంటే బయట బాగా చక్కగా మనం డ్రెస్అప్ అవుతాం, చాలా చక్కగా మనం రెడీ అవుతాం. అంటే బహిరంగంగా వీ ట్రై టు షో ద ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ అవర్ లైఫ్. కానీ దేవునితో మనం జీవించేటప్పుడు మార్పు అంతరంగంలోండి రావాలి. అంతరంగంలోండి మార్పు వచ్చినప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్గా నీ బాహ్యము కూడా మారుతుంది. అందుకనే పౌలు గారు అంటున్నాడు, మీరు రూపాంతరం చెందండి. యు నీడ్ ద ట్రాన్స్ఫర్మేషన్ దట్ స్టార్ట్స్ ఆన్ ద ఇన్సైడ్. అంతరంగములో అది నీ మది మార్పు పొందినప్పుడు. నీ మది ఎప్పుడు మార్పు పొందుతుందో తెలుసా? ప్రభుకి నీ జీవితాన్ని అప్పగించినప్పుడు. ఎప్పుడైతే ప్రభుకి నీ జీవితాన్ని అప్పగిస్తావో, నీ అంతరంగం అనేటువంటిది ఎప్పుడైతే మార్చబడటం ప్రారంభించబడుతుందో అప్పుడు చెడినటువంటి నీ జీవితం ఆటోమేటిక్గా బాహ్యంగా కూడా మార్పు చెందుద్ది. మొన్న నేను పాస్టర్ గారు మాట్లాడుకుంటున్నాం, ఈ సంవత్సరంలో 4 తాగేటువంటి వాళ్ళు తాగుడు వదిలిపెట్టి ప్రభుని నమ్ముకున్నారు. మన చర్చిలో ఉండే, బయట కాదు. నేను 4 కూడా మాట్లాడాను. నా మాట మీకు అర్థమవుతుందా? నిజానికి తెలుసు అది ఎంత భయంకరమైన ఎడిక్షనో. కానీ ఇఫ్ గాడ్ బ్రింగ్స్ ద చేంజ్, అంతరంగంలో దేవుడు ఎప్పుడైతే మార్పు తీసుకొస్తాడో ఏమవుతుందమ్మా? పటాపంచలైతుంది. ఆశ్చర్యపోయినాం. 4 people ఎన్నో సంవత్సరాలుగా ఏమంటారు, అలవాటుకు చిక్కుకున్నటువంటి వాళ్ళు. మరి ఈరోజు మార్పు ఎట్లాగొచ్చింది? మనం అనుకుంటే మార్పు తీసుకురాలేము. ఎప్పుడు మార్పు వస్తుంది? దేవుడు ఎప్పుడైతే అంతరంగంలో పని చేయటాన్ని మొదలు పెడతాడో, ఆ అంతరంగంలో పని చేస్తున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మన జీవితంలో ఆ భయంకరమైనటువంటి గొంగళ్ళు పురుగు బ్రతుకు పోయి సుందరమైనటువంటి ఒక సీతాకోక చిలుకలాగా మన జీవితం పరివర్తన చెందేటట్లుగా దేవుడు మన అంతరంగంలో ఆయన పని చేయటం మొదలు పెడతాడు. ప్రొవైడెడ్ ఇఫ్ యు అలౌ గాడ్ టు ట్రాన్స్ఫార్మ్ యువర్ లైఫ్. ఇది దేవునికి మాత్రమే సాధ్యం. ఏమండి, ఈ రోజు నుండి నేను తాగకూడదండి అని అనుకుంటే తాగడం అనేటువంటిది మానేసేవాళ్ళు కాదు. ఈ రోజు నుండి ఏమంటే నేను సినిమాలు చూడకూడదంటే మానిపోయే జీవితం కాదు ఇది. దేవుడు నీ జీవితంలో అంతరంగంలో మార్పు తీసుకొస్తే తప్పితే బాహ్యంగా నీ జీవితంలో మార్పు వచ్చే ప్రసక్తే లేదు. అన్లెస్ గాడ్ వర్క్స్ ఇన్ యువర్ లైఫ్ టు బ్రింగ్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఆన్ ద అవుట్ సైడ్. అందుకనే పౌలు గారు అంటున్నాడు ట్రాన్స్ఫర్మేషన్. ఆ మాటకొస్తే దేవుడంట మన జీవితాల్లో ఆయన తీసుకొచ్చేటువంటి పరివర్తన ఏంటో తెలుసా? ప్రతిదినము క్రీస్తు యొక్క పోలికలోకి మనల్ని దేవుడు తీసుకొస్తా ఉంటాడు. జాగ్రత్త వినండి. ఎవరైనా పుట్టంగానే, మీరు బిడ్డను చూడంగానే మీరు మాట్లాడే మొట్టమొదటి మాట ఏంటి? ఎవడు పోలికండి ఈడు కదా, ఇదిగోండి ఈడంతా ఈడు అమ్మ పోలికేనండి, లేదా ఈడంతా ఈడు నాయన పోలికేనండి. అంటే బిడ్డ పుట్టినప్పుడు అసలు ఫస్ట్ మీకు కనబడేదేంటి? ఆ మాట మీకు అర్థమవుతుందా? వాడి కలరు లేదంటే వాడి పర్సనాలిటీ ఎన్ని చూడరు. చూడంగానే ముందు దేని గురించి మాట్లాడతారు? పోలిక గురించి. ఎంత ఎగ్జైట్ అయిపోతారో అర్థమైందా? వీళ్ళు అమ్మలాగా ఉన్నాడు కానీ అమ్మ ఎగ్జైట్ అయిపోద్ది, వీళ్ళు నాయనలాగా కూడా నాయన ఎగ్జైట్ అయిపోతాడు. నా మాట అంటే యు ఫీల్ వెరీ ఎగ్జైటెడ్. దేని గురించి? పోలిక. అలానే మనం మారు మనసు పొందినప్పుడు మనం ఏమైపోయామమ్మా? మరి దేవుని బిడ్డల జీవితంలోకి దేవుని పోలిక రాదా? రావాలి.
ఆ మాట మీకు అర్థమవుతుందా? అంటే మనము మారు మనసు పొందినప్పటి నుండి మనం చచ్చిపోయేలోపు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? మనలో ఆ దేవుని పోలిక తీసుకొస్తాడు, క్రీస్తు పోలిక తీసుకొస్తాడు. తన కుమారుని యొక్క స్వారూప్యంలోకి, ఆయన సమరూపంలోకి మనల్ని మార్చుకుంటూ వెళ్తాడు. ఎప్పుడైతే ఆయన మార్చుకుంటూ వెళ్తున్నాడో మనలో ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది. ఏంటా ట్రాన్స్ఫర్మేషన్? ప్రతి దినము మన జీవితంలో ఉన్నటువంటి మన చెడిపోయిన స్వభావం నుండి క్రీస్తు యొక్క స్వారూప్యం కలిగినటువంటి క్రీస్తు యొక్క స్వభావం మన జీవితాల్లోకి అది ఆటోమేటిక్గా వస్తుంది, రావాలి. అది మారు మనసు పొందిన జీవితం అంటే. అటువంటి మార్పు నీలో రావట్లేదంటే, ఒకటి నువ్వు మారు మనసు పొందకుండా ఉండాలి, లేదంటే రెండోది నువ్వు ఒకవేళ మారు మనసు పొందినా లోకంలో బతుకుతా ఉండాలి. దాని కార్నాలిటీ అని అంటాం. మారు మనసు పొందినోడే, కానీ వాడిలో శరీర సంబంధమైన కోరికలు చచ్చిపోలా. అందుకనే శరీర సంబంధమైనటువంటి జీవితం వాళ్ళు ఇంకా బ్రతికే ఉంది, కార్నాలిటీ అనేటువంటిది ఉంది కాబట్టి వాడిలో మార్పు లేదు. ఒకవేళ నువ్వు మారు మనసు పొందిన వాడవైతే, నువ్వు దేవుని కొరకు నువ్వు సరెండర్ చేసుకున్న వాడవైతే, దేవుని కొరకు జీవించేటువంటి కోరిక, ఆసక్తి నీకున్నట్లయితే నీ జీవితంలో ఈ అంతరంగ మార్పుని నువ్వు గమనిస్తావు. దినదినము మన మారు మనసు పొందే దగ్గర నుండి కూడా క్రీస్తు యొక్క స్వారూప్యంలోకి మన జీవితాల్లో మార్చబట్టం కాదో మార్చబడాలి. ఇట్ హ్యాస్ టు హ్యాపెన్ ఇఫ్ యు ఆర్ లివింగ్ ఫర్ గాడ్. అంతేగాని క్రైస్తవుడు అని పేరు పెట్టుకుని తిరగమాక. క్రైస్తవుడు అని పెట్టుకునేటువంటి పేరు, ఆ టైటిల్ నీ బ్రతుకును మార్చదు. అంతరంగంలో ఏదైతే గొంగళి పురుగు స్వభావం ఉన్నటువంటి జీవితము దినదినము క్రీస్తు యొక్క వాక్యముతో, క్రీస్తు యొక్క రక్తముతో శుద్ధీకరించబడుతూ ఎప్పుడైతే అంతరంగంలో ఆ మార్పు వస్తుందో, ఆ గొంగళి పురుగు లాంటి జీవితం ఒకానొక దినమున రూపాంతరము చెంది ఆ సీతాకోక చిలుక జీవితమైనట్లుగా మన జీవితంలో ప్రతిదినము మన సెల్ఫ్ చచ్చిపోతా, మన సెల్ఫ్ మారిపోతా, అనుదినము క్రీస్తు యొక్క స్వారూప్యం మన జీవితాల్లోకి రావాలి. అది ట్రాన్స్ఫర్మేషన్ అంటే. నార్త్ కెరోలినాలో మేమున్న ప్రాంతంలోనే బిల్లీ గ్రాహం లైబ్రరీ ఉంది. చాలాసార్లు వెళ్ళాం బిల్లీ గ్రాహం లైబ్రరీకి. అక్కడ రూత్ గ్రహం అంటే బిల్లీ గ్రహం గారి భార్య యొక్క సమాధి ఉంటుంది. ఆ సమాధి మీద ఒక అద్భుతమైన కొటేషన్ రాయబడి ఉంది. ఏంటి తెలుసా కొటేషను? ఎండ్ ఆఫ్ కన్స్ట్రక్షన్, థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్స్. అంటే అర్థం ఏంటి తెలుసా? నా జీవితంలో దేవుడు కన్స్ట్రక్ట్ చేసుకుంటా రూపాంతరం చెందిస్తా నా మరణం దగ్గరికి వచ్చేప్పటికి ఏమైంది? కన్స్ట్రక్షన్ పూర్తయింది. దీనిలో ఎవరి పేషెన్స్? దేవుని పేషెన్స్. నా మాట మీకు అర్థమవుతుందా? అమ్మా, బిల్డింగ్ కట్టేటప్పుడు ఓనర్కి ఏం పేషెన్స్ ఉండదు. ఓనర్ కంటే పేషెన్స్ ఎవరికి కావాలి? బిల్డర్ కావాలి. ఓనర్ వచ్చాడు, ఏమండి ఈరోజు ఇది ఇటు మార్చండి అంటాడు, అటు మార్చండి అంటాడు, మన పక్కన ఇదేదో పెట్టండి అంటాడు. సో వీటన్నిటిలో బిల్డర్ ఏం చేస్తూ ఉంటాడు? హీ షోస్ ద పేషెన్స్ ఇన్ ఆర్డర్ టు కన్స్ట్రక్ట్ ద హోల్ బిల్డింగ్. అట్లానే మన జీవితాల్లో మనం మారు మనసు పొందినప్పుడు, ప్రభుకి మన జీవితం అప్పగించినప్పుడు, మన జీవితంలో కూడా దేవుడు ఆయన పని చేస్తున్నాడు, ఆయన కన్స్ట్రక్ట్ చేస్తున్నాడు. ఒకానొక దినమున ఆ మరణం వచ్చేటప్పటికి మన జీవితాల్లో కన్స్ట్రక్షన్ పూర్తయిపోయి మనము క్రీస్తు యొక్క సమరూపంలోకి మనం మార్చబడతాం. వీటన్నిటిలో చాలా పేషెంట్గా మన జీవితాల్లో కన్స్ట్రక్ట్ చేసినటువంటి వాడు ఆ దేవాది దేవుడే. ఫైనల్గా మూడోది అంటాడు, గాడ్స్ విల్. మీరు ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైనటువంటి దేవుని చిత్తమేదో పరీక్షించండి. మన జీవితంలో పాపం అనేటువంటిది ఎప్పుడు కూడా షార్ట్ టర్మ్ ప్లెజర్ని తీసుకొస్తుంది, కానీ దేవుని చిత్తమే మన జీవితాల్లో చాలా మంచిది. ఒక ఆయన అంటాడు, సేటన్ ఆఫర్ చేసేటువంటి యాపిల్స్లో లోపల పురుగులు ఉంటాయంట. మనం ఏం చేస్తాం? బయట ఉండి యాపిల్ చాలా బాగుందని కొంటాం, కానీ యాపిల్ కొన్ని లోపల కట్ చేసేటప్పటికి లోపల ఏమున్నాయి?
పురుగులు ఉన్నాయి. శాటాన్ గాడు అటువంటి జీవితాన్ని ఆఫర్ చేస్తాడు. జాగ్రత్త, నీకు బయటకు చాలా మధురమైనటువంటి ఇదిగో ఈ జీవితం ఉంది అన్నట్టుగా అద్భుతమైనటువంటి ఒక యాపిల్ పండు నీ ముందు పెడతాడు. నువ్వేం చేస్తావు? టెంప్ట్ అయిపోయి ఆ యాపిల్ పండుని తినటానికి ప్రయత్నం చేస్తావు. కానీ ఆ యాపిల్ పండులో లోపల నీకు కనపడినటువంటి అనేకమైన పురుగులు ఉన్నాయి. అటువంటిదే వాడు ఆఫర్ చేస్తాడు. కానీ దేవుడు మనకు ఆఫర్ చేసేది ఒకటి, ఇట్ ఈస్ యాక్సెప్టబుల్. భలే అద్భుతమైనటువంటి మాటలు మాట్లాడతాడు పౌలు గారు. అది మంచిది, ఉత్తమం. రెండోది యాక్సెప్టబుల్, అది అనుకూలం. మూడోది అది పర్ఫెక్ట్, అది సంపూర్ణం. దట్ ఈస్ గాడ్స్ విల్ ఫర్ యువర్ లైఫ్. అంటే నీ జీవితంలో దేవుని చిత్తము మాత్రమే నీకు సాటిస్ఫాక్షన్ తీసుకొస్తుంది. దేవుని చిత్తం మాత్రమే నీకు సంతోషాన్ని తీసుకొస్తుంది. దేవుని చిత్తము మాత్రమే నీ జీవితంలో ఉన్నతమైనది అనేటువంటి విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. కానీ అన్ఫార్చునేట్గా మోరల్ కాంప్రమైజ్ అనేటువంటిది ఇట్ స్టార్ట్ స్లోలీ. అమ్మ జాగ్రత్త వినండి, జీవితం ఎప్పుడూ ఒక్క రోజున పతనం అవ్వదమ్మా. నువ్వు స్లోగా ఒక్కొక్క స్టెప్ వేయటం ప్రారంభిస్తావు. నీకు గుర్తుందా? లోతు యొక్క జీవితంలో ఒక్కొక్క స్టెప్ వేసుకుంటూ వచ్చాడు. ఒక్కొక్క స్టెప్ వేసుకుంటూ వచ్చాడు. స్లోగా ఎక్కడ దగ్గర అయ్యాడు? సొదొమ గొమొర్రాకి దగ్గర అయ్యాడు. అంటే తన జీవితంలో మోరల్ కాంప్రమైజ్ అనేటువంటిది ఎప్పుడైతే స్టార్ట్ అయ్యిందో, ఎప్పుడైతే సొదొమ గొమొర్రా వైపు ప్రయాణం మొదలు పెట్టాడో అల్టిమేట్గా తన జీవితాన్ని పోగొట్టుకున్నాడు, తన ఉద్యోగాన్ని పోగొట్టుకున్నాడు, తన ఆస్తిని పోగొట్టుకున్నాడు, తన కుటుంబాన్ని పోగొట్టుకున్నాడు. దానికి భిన్నంగా అబ్రహాం జీవితం చూడండి. దేవుని చిత్తానికి లోబడ్డాడు, పిల్లల్ని సంపాదించుకున్నాడు, కుటుంబాన్ని సంపాదించుకున్నాడు, దేశాన్ని సంపాదించుకున్నాడు, ఆశీర్వాదాన్ని సంపాదించుకున్నాడు. దేవునిలో ఎప్పుడు కూడా నువ్వు సంపాదించుకుంటావమ్మా, నువ్వు పోగొట్టుకుంటున్నావు అంటే అర్థం ఏంటో తెలుసా? శాటాన్ ఆఫర్ చేసి నువ్వు పొందుకుంటున్నావు. లోతు జీవితం, బీ కేర్ఫుల్. అటువంటిది మన జీవితంలో జరగాలంటే దేవుని చిత్తాన్ని మనము ఆస్వాదించాలి కదా. ఈ రోజున మనకి కేఎఫ్సి చాలా అలవాటైపోయింది, రైట్? కేఎఫ్సి ప్రారంభించబడినప్పుడు వాళ్ళ స్లోగన్ ఏంటో తెలుసా? మేడ్ ద హార్డ్ వే, మేడ్ బై హ్యాండ్స్. అంటే మేము ఏదైతే చికెన్ని మేము తయారు చేస్తున్నామో మేము స్క్రాచ్ నుండి తయారు చేస్తున్నాం మా చేతులతో. ఆయన అంటాడు, కల్నల్ శాండర్స్, అతను ప్రభువుని కూడా నమ్ముకున్నాడు తన ముసలి జీవితంలో కేఎఫ్సి ప్రారంభించాడు. అతను అంటాడు, ఇదిగో కష్టపడింది ఏది నాకొద్దు, ఒక వ్యక్తి యొక్క ఎపిటైట్ని సాటిస్ఫై చేయడానికి నేను కష్టపడతాను. నా మాట మీకు అర్థమవుతుందమ్మా? ఫ్రిడ్జ్లోండి కూర వేడి చేసి తినటం వేరు, ప్రతిరోజు కష్టపడి వండటం వేరు. నువ్వు ఎప్పుడైతే కష్టాన్ని అనుభవిస్తావో నీ కుటుంబం హ్యాపీగా ఉంటుంది, కడుపు నిండా భోజనం చేస్తారు. కష్టపడకుండా రాదు. ఏముంది, వారానికి ఒకసారి వండేసేసి ఫ్రిడ్జ్లో పడేసి ప్రతిరోజు వేడి చేసుకున్నారు అనుకోండి అమ్మా, అది ఒక తిండేనా? చాలామంది ఇళ్ళలో జరుగుతూ ఉంటుంది. జాగ్రత్త. అన్లెస్ యూ వర్క్ హార్డ్ యూ కెనాట్ గెట్ ద టేస్ట్. క్రైస్తవ జీవితంలో కూడా అంతే. దేవుని చిత్తాన్ని నీ జీవితంలో జరిగించాలంటే, దేవుని చిత్తంలో ఉన్నటువంటి మాధుర్యాన్ని నువ్వు అనుభవించాలంటే కష్టపడక తప్పదు. ప్రార్థన చేసుకుందాం. ఉదయకాల సమయంలో దేవుని వాక్యపు వెలుగులో మన జీవితాలు పరిశీలించుకుందాం. ఒకవేళ ఇంకా మనం మారుమనసు పొందకుండా ఉంటే ఎంతకాలం నువ్వు నీ సమయాన్ని దుర్వినియోగం చేస్తావు? ప్రభుకి నీ జీవితం అప్పగించకపోతే ఎట్లాగా? కాబట్టి నువ్వు మారుమనసు పొంది బాప్తిసం తీసుకొని ప్రభు దగ్గరికి వస్తావా? కాబట్టి ఇంకా ఎవరైతే బాప్తిసం తీసుకోవాలనుకుంటున్నారో మీకు అవకాశం ఉంది. కాబట్టి మారుమనసు పొందండి, బాప్తిసం తీసుకోండి, ప్రభు చేతిలో చేయి వేయండి, నిత్య జీవితాన్ని సంపాదించుకోండి. అది మొదటి పిలుపు. ఒకవేళ ఎవరైతే మనం మారు మనసు పొందేమో, బాప్తిసం తీసుకొని దినం ప్రభు వల్లలో చేయి వేయబోతున్నామో,
ఈ 3 విషయాలు మనం పరిశీలించుకుందాం. ఇదిగో లోకము యొక్క మర్యాదను అనుసరించి బ్రతుకుతున్నామా? లోక మర్యాదను మనం తృణీకరించి ప్రభు కొరకు ప్రత్యేకంగా ఆ యొక్క ఆల్టర్నేటివ్ లైఫ్ స్టైల్ కలిగి ఉన్నామా? ఒకవేళ ఆల్టర్నేటివ్ లైఫ్ స్టైల్ మనం కలిగి ఉండకపోతే ప్రభు రక్తంలో కడగబడి ప్రభుని ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఈ నూతన సంవత్సరంలో అయినా నీ కొరకు ఆ రకంగా జీవించేటువంటి సామర్థ్యం దయచే ప్రభువా అని ప్రభువుని అడిగి ప్రభు యొక్క రక్తంలో కడగబడి మనం ప్రభు వల్ల చేయవేద్దాం. రెండోది, ప్రభు కోరుకుంటున్న మార్పు మన జీవితాల్లో వస్తుందా? అంతరంగంలో దేవుడు తీసుకొచ్చేటువంటి మార్పు బాహ్యముగా అది కనపడాలి. క్రైస్తవ జీవితం సీక్రెట్ లైఫ్ కాదు. క్రైస్తవ జీవితం ఇట్స్ ఎ పబ్లిక్ లైఫ్. ఇట్ హ్యాస్ టు బి డిమాన్స్ట్రేటెడ్ ఆన్ ద అవుట్ సైడ్. అది జరగాలంటే ప్రభువుని అంతరంగాన్ని మార్చాలి. ప్రభు మన అంతరంగాన్ని మారుస్తున్నాడా? అంతరంగం మార్చబడే కొద్దీ మన బాహ్య జీవితంలో ఆ మార్పు అనేటువంటి మన జీవితాల్లో కనపడాలి. క్రీస్తు యొక్క పోలిక మన జీవితాల్లోకి కనపడాలి. కనపడుతుందా? ప్రభు సన్నిధిలో పరీక్షించుకుందాం. మూడోది, దేవుని చిత్తం. దేవుని చిత్తం ఉత్తమమైనది, దేవుని చిత్తం అనుకూలమైనది, దేవుని చిత్తం సంపూర్ణమైనది. అటువంటి దేవుని చిత్తాన్ని ఆకాంక్షించకుండా లోకంలో పడి కొట్టుకొని పోవద్దు. అది కష్టంగా ఉండొచ్చు, పర్వాలేదు. జీవితంలో నువ్వు కష్టపడితేనే గొప్ప విషయాలు సాధిస్తావు. కష్టపడకుండా నీ జీవితంలో గొప్ప విషయాలు సాధించలేవు. కాబట్టి ప్రభుకి మన జీవితాలు సంపూర్ణంగా సమర్పించుకొని కష్టపడదాం, ప్రభు కొరకు జీవిద్దాం. లెట్ us go through the hard way so that something beautiful comes out of your life. ప్రభు చేతికి అప్పగించుకుందాం. ప్రభు యొక్క రక్తంలో కడగబడదాం. ప్రభు యొక్క బలను సమీపిస్తుండగా మన జీవితాలు పరీక్షించుకొని ప్రభు యొక్క వాక్యపు వెలుగులో సరిచేసుకొని ప్రభు యొక్క బలలో చేవేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రభువా, మీ పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఉదయకాల సమయంలో ప్రభువా నీ పాద సంధికి వస్తూ ఉంటున్నాం. నీ వాక్యం ద్వారా ప్రభువా మీరు మాతో మాట్లాడుతుండగా ఇంకా ఎవరికైతే రక్షణ లేదో వారికి రక్షణ మీరు దయచేయండి. ఎవరైతే రక్షించబడ్డారో నీ బలలో చేయి వేస్తుండగా ఈ నూతన సంవత్సరంలో మా జీవితాలు మరొకసారి పరిశీలించుకుంటున్నాం. ఈ 3 విషయాలు మా జీవితాల్లో మేము పరిశీలించుకుంటున్నాం. ప్రభా, అంతరంగంలో మార్పు, లోకపు మర్యాదను త్యజించటం, నీ చిత్తాన్ని ప్రేమించటం, నీ చిత్తానికి లోబడటం, ఈ 3 విషయాల్లో మా జీవితాల్లో సరిచేయబడినట్లుగా దేవా మీరు కృప చూపించమని, మా జీవితాలు సరిచేస్తుండగా నీ బలలో చేవేటకు మీరు కృప చూపించమని, నీ కుమారుని యొక్క శరీరం మా కొరకు నలగొట్టబడింది, ఆయన పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలుగుచున్నది గనక నీవిచ్చిన గొప్ప రక్షణ బట్టి ప్రభా మరొకసారి నేను స్తుతిస్తూ ఆరాధిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా, నెపమెంచకై నీ కృపలో అపరాధములను క్షమించు. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. అందరం కలిసి ప్రభు యొక్క శరీరానికి సాధువును రొట్టెను పుచ్చుకుందాం. ప్రభు యొక్క రక్తానికి సాధు రాక్షసు గురించి ప్రార్థన చేద్దాం.
లో ప్రభువా మరి ఫస్ట్ సండే తండ్రి మీ సన్నిధిలో చేరి ప్రభువా నైనా మిమ్మల్ని ఆరాధించడానికి మీ బల్లలో చేయవేయడానికి దేవా మీరు మాకు చూపిన మీ కృపను బట్టి మీ నమ్మకత్వాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. నిజమే మమ్మల్ని లోకము నుంచి పాపము నుంచి శాపము నుంచి ప్రభువా మమ్మల్ని ప్రత్యేకపరిచిన దేవా మీకు వందనాలు దేవా. మా జీవితాల్లో ప్రభువా మీరు మాకు అనుగ్రహించిన రక్షణను బట్టి మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం ప్రభువా. దేవా మీకు స్తోత్రములు. ఈ లోక మర్యాదను ప్రభువా మేము అనుసరించకుండా ప్రభువా దేవా మేము ఎట్లా నైనా కాంప్రమైజ్ అవ్వకుండా దేవా మా వ్యక్తిగత జీవితాల్లో ప్రభువా పరిశుద్ధంగాను యథార్థతతోనూ ప్రభువా నమ్మకంగాను ప్రభువా మీ కొరకు మేము జీవించినట్లు అటువంటి ప్రత్యేకమైన జీవితాన్ని మీరు మా అందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఒకవేళ ఎక్కడైనా ఏ విషయాల్లో అయినా ప్రభువా ఇంకా ఆ పాపము ఈ లోకము ఈ మర్యాదలు మాలో ఏమన్నా చోటు చేసుకుని ఉండుంటే దేవా వాటిని జయించే కృప మీరు మాకు దయచేయండి ప్రభువా. దేవా సహాయం చేయండి. ప్రత్యేకమైన జీవితాలు మీరు మాకు ఇవ్వండి ప్రభువా మీకు వందనాలు. అంతేకాకుండా దేవా ఉత్తమమును అనుకూలమును నైనా 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 ప్రభా సంపూర్ణమునై ఉన్న నీ చిత్తమేదో ప్రభువా దానిని మేము ప్రతి దినం ప్రభా మా ప్రతి అడుగులో ప్రభా మేము గమనించుకుంటూ ప్రభువా నైనా నైనా దేవా కష్టపడి ప్రభువా నైనా మీ వైపు చూస్తూ దేవా నీ నిత్య రాజ్యం కొరకు జీవించినట్లుగా మీరు మాకు సహాయం చేయండి. మా అంతరంగాల్లో మార్పును దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నైనా మా నోటి మాటలు మా హృదయ ధ్యానము దేవా ఎల్లప్పుడూ నైనా ప్రతి దినము కూడా మీ దృష్టికి అంగీకార యోగ్యముగా ఉండినట్లు సహాయం చేయండి ప్రభా. నీ బలిపీఠం మీద మమ్మల్ని మేము ప్రతి దినము కూడా ప్రభా మమ్మల్ని మేము కమిట్ చేసుకుంటూ సమర్పించుకుంటూ దేవా నైనా మేము బ్రతకడానికి సహాయం చేయండి ప్రభువానికి స్తోత్రములు. బ్రతుకుతూ చనిపోవడానికి సహాయం చేయండి ప్రభువా. అటువంటి నాయనా సజీవ యాగమైన ప్రభువా శరీరములను ప్రభువా మీరు మాకు దయచేయండి నైనా కృప చూపించండి దేవా. సహాయం ఆత్మలోను నైనా శారీరకంగాను ప్రభువా దేవ మీకు దగ్గరగా ప్రతిదినము జీవించడానికి నైనా సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు అటువంటి ప్రభువా లైఫ్ స్టైల్ని మీరు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం దేవా. కృప చూపించండి. మీరు మా జీవితాల్లో పనిచేస్తూ ఉన్నారు, మా జీవితాల్లో ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు ప్రభువా. మీరు మమ్మల్ని మలుస్తూ ఉన్నారు, అందుని బట్టి మీకు వందనాలు ప్రభువా. ఇంకను మమ్మల్ని మేము మీకు సబ్మిట్ చేసుకుంటూ మీకు దగ్గరగా ప్రభువా మీలో నైనా జీవించే కృప మీరు మాకు దయచేయండి. మీ స్వరూప్యంలోనికి మమ్మల్ని మార్చండి. భవిష్యత్తు కొరకు నైనా ఈ లోకంలోనే మేము జీవించడానికి భవిష్యత్తు సంతోషాన్ని ఈ లోకంలోనే మేము అనుభవించడానికి దేవా సహాయం చేయండి ప్రభువా. దేవా నైనా ఈ జీవితాన్ని ఎంతో బహుమానంగా మీరు మాకు ఇచ్చారు ప్రభువా. అటువంటి సంతోషభరితమైన ఆత్మీయ జీవితాన్ని ప్రభువా ఈ లోకంలో మేము జీవిస్తూ ఒక దినాన మిమ్మల్ని కలుసుకున్నప్పుడు మీలాగా ప్రభువా మేము జీవించబోతూ ఉన్నందుకు అటువంటి నిరీక్షణను మీరు మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు స్తోత్రాలు. ముఖ్యంగా ప్రభువా మీరు మా కొరకు చిందించిన మీ రక్తమును బట్టి మీకు వందనాలు ప్రభువా. మీ రక్తములో ప్రభువా దేవా స్వస్థత ఉంది, మీ రక్తములో నైనా మాకు నిరీక్షణ ఉంది, మీ రక్తములో దేవా మాకు ప్రభువా నైనా క్షమాపణ ఉంది కనుక ప్రభువా మా ప్రతి అవిధేయతను క్షమించి తండ్రి ఇంకనూ ప్రభువా మీకు లోబడి మీ బలిపీఠం మీద ప్రభువా మమ్మల్ని మేము సమర్పించుకుంటూ మా జీవిత పర్యంతము జీవించినట్లు మాకు సహాయం చేయమని ప్రభువా యోగ్యముగా మీ బలలో చేయవేయడానికి సహాయం చేయమని మీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా బలము, నీ రక్తధార లేలా పాపికాశ్రాయ బీచును. పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచును. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా బలము. అందరు కలిసి ప్రభు యొక్క రక్తానికి సాధన సమర్పించుకుందాం.
నా సంకటములన్నీయు తీరిపోయే, సంహారదూత నన్ను దాటిపోయే, గొర్రె పిల్ల విలువైన రక్తముతో కడుగబడి నేను రక్షణ పొందితిన్. నా సంకటములన్నీ తీరిపోయే, సంహారదూత నన్ను దాటిపోయే. మా అందరూ లేచి నిలబడి ముగింపు ప్రార్థన చేసుకొని ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రభువా, మీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు. ఈ నూతన సంవత్సరంలో మొదటి దినమున ప్రభా నీ బలలో చేయవేటకు మీరు కృప చూపించేందుకు మీకు వందనాలు. ఈ సంవత్సరం అంతట్లో ప్రతి వారము ప్రభా మీ సన్నిధి మీరు తోడుగా ఉంచండి. ప్రాముఖ్యంగా ప్రభా నాయన లోక మర్యాదను మేము అనుసరించకుండా ప్రభా మా జీవితాల మనస్సు మారి రూపాంతరము చెంది అదే రీతిగా ఉత్తమ అనుకూలమైనటువంటి ప్రభా నీ యొక్క చిత్తమును ఆకాంక్షించుటకు ప్రభా మా ప్రతి ఒక్కరికి మీరు సహాయం చేయమని మీ కృపగల హస్తాలు ప్రభా మమ్మల్ని అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకం నెరవేర్చడి భూమి నెరవేరునుగాక. మా అందరి ఆహారం నేడు మాకు దయచేయండి, మా అండర్స్లు మీ ప్రకారం క్షమించండి, మమ్మ శోధలో దాకా దుస్తుడు తప్పించండి. రాజ్యము శక్తి మహిమ నిరంతరం మీరైనారు తండ్రి. మన తండ్రి దేవుని యొక్క ప్రేమయు కుమారుడు యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు మనకు సదాకాలము తోడయుండి ఆయన రాకడ పర్యంతము భద్రపరిచి నడిపించునుగాక. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయు మీషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దత్తము. ఈ మాహి మీద కృమ్మారించుము దేవా, క్రమ్మార ప్రేమ వర్షాంబుల్ కృమ్మారించుము దేవా. మందరికి వందనాలు. గాడ్ బ్లెస్. ఒకనొక పలకరించుకోండి.